సైన్యం. దళితుల ఆత్మగౌరవం కోసం ధైర్యాన్ని ఆయుధంగా మార్చిన అద్భుత సాహసికుడు. కారంచేడు రుద్రపు ఆవేశాన్ని కరవాలంగా మార్చిన కథన రంగపు వీరుడు. చుండూరు గుండెల ఆక్రోశాన్ని మండే మంటలాగా మార్చిన అగ్నిజ్వాల. దళితుల కన్నీటి చుక్కులను తుపాకీ గుండులాగా మార్చే వీర సైనికుడు. కూలే బతుకులు కాలేకడపులు రగిల్చిన మంటలు మోసే మహోన్నత ధైర్యశాలి. అవినీతి శాఖలు అసమర్థపు చేతులు మిగిల్చిన బ్రతుకులు మార్చడానికి ఉవ్వెత్తున లేచే మానవతామూర్తి. దళితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఆవశ్యకతను చాటి చెప్పిన అభినవ అంబేద్కర్. దళిత గిరిజన అత్యాచార నిరోధక చట్ట రూపశిల్పి. ప్రపంచ దళిత నేతల ఐక్యత కోసం పరితపించి దళిత ఢంకా మోగించిన దళిత ఉద్యమ నేత. నవ్యాంధ్ర నిర్మాణమే లక్ష్యంగా దూసుకుపోతున్న ఆంధ్ర దళిత తేజం. తమ వారి కోసం, తమ జాతి కోసం, జాతికి కావలసిన భూమి కోసం, ఆ భూమి సాగు కోసం ఆరాటపడే నవసమాజ కృషివరుడు. తమ తరపున గొంతెత్తిన గలాలు మధ్యలోనే మూగబోయినా ఆ గలం శక్తి కూడా తానే అయి ఎలుగెత్తి చాటే గంభీర గాంధర్వుడు అతడు. అతడే ఒక సైన్యం. కదులుతున్నాడు కథన రంగానికి, అతన్నెవరూ ఆపలేరు. బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు, తెగిన నరాలపై కారం చల్లే చేతులు, శుష్కించిన దేహంలోకి దూసుకు వెళ్లే తూటాలు, కుటిలకు యుక్తులు, కులాల శక్తులు, దారుణ మారణకాండలు, దమననీతులు ఇవేవి అతన్ని ఆపలేరు. అతడు ఈ జాతి తలరాతను మార్చే మరో అపరబ్రహ్మ. అంబేద్కర్ ఆలోచనలను ఆవేశంగా రగిల్చే అనితర సాధ్యమైన అగ్నిజ్వాల. కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, హేతువాదిగా, దళిత ఉద్యమ నేతగా, దశ దిశలా వ్యాపి విప్లవించే దళిత మేధావి. దశాబ్దాల క్రితమే రాష్ట్ర విభజన తథ్యమని తాకిన దార్శనికుడు. నిరంతర పుస్తక పఠనాప్రియుడు. అక్షరాన్ని ఆయుధంగా మార్చే ఆధునిక యుద్ధ వీరుడు. కవితకు రూపం ఇచ్చిన కలం యోధుడు. కవితకు నూతన శిల్పాన్ని ఇచ్చిన కవితా శిల్పి. సమాజానికి జవసత్వాలోచిన నవసమాజ దార్శనికుడు. దళిత జనావళికి బతుకుపాట చూపిన మహోన్నత దళిత కవితావాది. అతడే ఒక సైన్యం, అతడే ఒక కరవాలం, అతని మాటే ఒక తోట, అతని సాహిత్యమే కరదీపిక. ఆయన సంస్కృతాంధ్ర భాషా పండితుడు. నాటి కవులకు, నేటి కవులకు వారధిలా నిలిచిన కవితా వాచస్పతి. నవయుగ కవులకు కవితా సారథి. ఆయన కవిత నేటి యువతకు చూపిన భవిత. ఆయనే మన కవి, మన యుగంలో మహాకవి డాక్టర్ కత్తిపద్మరావు గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆ మహానుభావునికి ఈ చిరు కవితా పుష్పం అంకితం. విప్లవం విప్లవం ప్లవించేది విప్లవం, ధ్వనించేది విప్లవం, ప్లవించి ధ్వనించేది విప్లవ కంఠాల స్వరం. గతమంతా నిండింది పురాణాల బూజులతో, బూతు కథల మోజులతో. ఎవడో ఆలినెత్తికెళ్ళి అంగలార్చి అబ్బకుణ్ణి దేవుడంటూ కొలిచే మతవాది పోవాలి, ఏతువాదం కావాలి అన్న కత్తి పద్మారావు గారికి 68వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరపున మీ తమ్ముడు చింతపల్లి గురుప్రసాద్ జై భీమ్ అన్న. మరి మీతోటి మేము 1882 నుంచి ప్రయాణం సాగడం జరిగింది. ఆనాడు ఏతవాద ఉద్యమంలో మీరు గ్రామాల్లో మీటింగులు, సదస్సులు ఎన్నో పెట్టి జనాలను ఎంతో మేల్కొల్పారు. మనకి కావాల్సింది గుడి కాదు బడి కావాలని నినాదంతో ప్రజల్లో ఎంతో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. మరి ఆ తర్వాత అమ్మలు, స్వాములు, బాబాలు, యోగులు ఈ దేశంలో మానవుడు మించిన అతీతమైన శక్తులు ఏమన్నా ఉంటే బహిరంగ ఛాలెంజ్ అని మరి మీరు ఛాలెంజ్ విసరడం జరిగింది. అంతేకాదు మరి హైదరాబాద్ నడిబొడ్డున మరి మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజున అశ్వమేధ యాగం జరపడం జరిగింది. దాన్ని మీ నాయకత్వంలో ప్రతిఘటించి మరి ఇట్లాంటి అశ్వమేధగాల్లో నిషేధించాలన్న పరిస్థితికి మరి భారీ ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 1985లో కారంచెల్లో కమ్మ భూస్వాములు కుల మదహంకారంతో దళితుల మీద దాడి చేసి అత్యాచారాలు చేసి సుమారు 6గురిని హత్య చేయడం జరిగింది. మరి అక్కడ తర్వాత ఆలీసమ్మలు కూడా సంపరన్న సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజున లక్షలాది మంది మరి మధ్యన మరి ప్రకాశం జిల్లా చీరాల్లో బహిరంగ సభ పెట్టి జనాల్లో ఎంతో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమం సాగే క్రమంలో దళితులకి ప్రత్యేకమైన చట్టాలు కావాలని షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం మూలం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అనేది, అది మీ నాయకత్వం అనేది మరి ఈ విధంగా తెలియపరచడం జరిగింది.
ఆ ఆ కారంచేడు నెత్తుల్లోంచి పుట్టింది దళిత మహాసభ. దళిత మహాసభ అంటే కేవలం మరి మాలమాదిగులే కాదు, ఈ దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏ జాతులు వెనకబడుతున్నాయో అందరికీ నినాదం దళిత మహాసభ అని చెప్పడం జరిగింది. మరి అప్పుడు మరి దానికోసం షెడ్యూల్ కులాల తెగల నిరోధక చట్టం కూడా మరి రావడానికి ప్రేరణ దళిత మహాసభ అన్న సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం అన్న. మరి ఆ తర్వాత 1991 జూలై మన రేపు ఆగస్టు 6న మరి సుందూరు సంఘటన జరిగింది. అక్కడ కూడా రెడ్డి భూస్వాములు దారుణాతి దారుణంగా మరి దళితుల్ని ఓసపోత కోసి చంపడం జరిగింది. ఆ ఉద్యమం మరి సుందూరు నుంచి గుంటూరు నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డున ఇండియా గేట్ దగ్గర ఒక భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మరి అక్కడ ఆ క్రమంలో ఒక కులాంతర వివాహం కూడా జరిగింది. మన దళిత మహాసభ ఆధ్వర్యంలో మరి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, భాషాంతర వివాహాలు, మరి వితంతు వివాహాలు కూడా, సామూహిక వివాహాలు కూడా మీ నాయకత్వంలో జరిపించడం గొప్ప హర్షించదగ్గ విషయం అన్న సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. పూలే, అంబేద్కర్, నారాయణ గురు, సాహు మహారాజ్, బుద్ధుడు, కబీర్ స్ఫూర్తితో మీరు నడిపే ఉద్యమాలు సామాన్యమైనవి కాదు. ఎంతోమంది చరిత్రలో ఆ చరిత్ర పురుషులు ఉన్నారు, ఆ పక్కన నిలబడే అర్హత మీకే ఉందని మరి తెలియపరుస్తున్నాం. మరి ఇండియా గేట్ దగ్గర ధర్నా చేసినప్పుడు రాష్ట్రపతి ఆ అపాయింట్మెంట్ అడిగితే 110 మంది ఎంపీలు ఆయన ఇంటికి వెళ్తే అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ అవ్వాల. మరి ఆ క్రమంలో మరి మీరు ఇండియా గేట్ సాక్షిగా బాధితులు అలాగే ఎంపీల సమక్షంలో రానున్న కాలంలో ఈ మనువాదం పోవాలి, దళితుడు రాష్ట్రపతి అవుతాడని చెప్పడం, కేఆర్ నారాయణ మరి రాష్ట్రపతి అవడం కూడా మరి మీ నోటు వాక్య అన్న సంగతి కూడా మరి గుర్తించుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అందుకోసం మరి మీరు కారంచేడు, నీరుగొండ, దొంతాల, పిప్పర, గొట్లకోడు, ఒరిగేడు, లక్ష్మీపాలెం వరకు మీ ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడితో ఆగే పరిస్థితి లేదు. మీరు మరి ఎన్నో ఉద్యమాలు చేశారు, మరి ఎన్నో పోరాటాలు చేశారు. ఇవాళ ఒక బోధకుడిలా మరి అనేక మరి చరిత్రల్ని ప్రజలకు చెప్పే పరిస్థితుల్లో మరి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి మీ సాహిత్యం ద్వారా 173 పుస్తకాలని ప్రజల మధ్యకి తీసుకురావడం జరిగింది. అందుకోసం మరి బతికున్న చేప ఎప్పుడు ఏటికి ఎదిరిస్తూనే ఉంటుంది, మరి చచ్చిపోయిన చేప ఏట్లో కొట్టుకుపోద్ది. అటువంటి పరిస్థితి కాకుండా మీరు ఆ పరిస్థితుల్లో ఉండి ఎంత వయసు వచ్చినా మరి మీరు చేసే పోరాటం అమోఘం. అందుకోసం మా గురువు గారు, మా అన్న కత్తి పద్మారావు గారని మరి సభాముఖంగా మరి అనేక సభల్లో చెప్పడం కూడా జరుగుతుంది. అందుకోసం గర్వంగా మనం ఎన్నో ఉద్యమాలు, త్యాగపూర్తమైన ఉద్యమాలు చేసాం. మరి అటువంటి ఉద్యమాలు చేసే ఒక చరిత్ర కలిగి ఉన్న మీరు 68వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరి మీ తమ్ముడు చింతపల్లి గురుప్రసాద్ బహుజన కులాలు దళిత మహాసభ మరి ఉద్యమాల తరపున, మా కుటుంబం తరపున, సంచార జాతుల సంఘం తరపున మరి మీకు హృదయపూర్వకమైన మరి పేరున మరి మీకు హృదయపూర్వకంగా మీరు చేసే ఉద్యమాలు చరిత్రలో నిలుస్తాయి, సువర్ణ అక్షరాలతో నిలుస్తాయని మీకు తోడుగున్న మరి వదినమ్మ గారికి హృదయపూర్వకమైన మీ కుటుంబ సభ్యులకి, మన కుటుంబ సభ్యులకి అందరికీ పేరున మరి హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ మరిన్ని పుట్టినరోజులు చేసుకుని బహుజన హృదయాల్లో స్థిరస్థాయిగా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై పూలే, జై కత్తి పద్మారావు గారు. నా పేరు ఎన్ గంగాధర్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాను. పద్మారావు అన్న గురించి నాకు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఎప్పటి నుంచి తెలుసో నాకు కూడా అప్పటి నుంచే తెలుసు. కారంచేడు ఇష్యూలో జరిగినటువంటి పేపర్లో చూసి వెంటనే బయలుదేరి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి కనీసం ఒక 20-25 మంది బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ చీరాల అక్కడ ఉన్నటువంటి విజయనగర్ కాలనీలో బహుశా అనుకుంటున్నాను, నాకు జ్ఞాపకం లేదు, ఇప్పుడు ఒక దగ్గర 35 years బ్యాక్ అది. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అన్నని చూశాను. అప్పటి నుంచే పరిచయం అన్నతోటి నాకు. అంటే మాట్లాడడానికి నాకు కుదరలేదు అన్నతోటి ఆ టైంలోను.
ఇక పద్మారావు అన్నంటే పద్మంలాగే ఉండేవాడు. ఎర్రటి చక్కటి మొహం, పచ్చటి గడ్డం. నా పిల్లలకు కానీ మా మిస్సెస్కి కానీ చెప్తూ ఉంటాను, అంత అందంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి తోటి నాకు పరిచయం చాలా సంవత్సరాలు. ఇప్పటికీ కూడా నేను అప్పుడు ఇంకా ఉద్యోగం కూడా జాయిన్ కాలేదు. నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నతోటి నాకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఎంతో ఒక శిష్యుడు గురువుకి ఉన్నటువంటి సంబంధం అన్నతోటి నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అన్నతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత నేను టైం అయిపోతుంది, 3 minutes అన్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక అన్న, ఒక లివింగ్ లెజెండ్. ఆయన గురించి నా యొక్క సంభాషణలో చెప్పాలంటే అది టైం సరిపోదు. బట్ అన్న వ్యక్తిత్వం గురించి నేను చెప్పదలుచుకున్నాను. అన్న ఎటువంటి వ్యక్తి అంటే ఒక లివింగ్ లెజెండ్, ఒక ఫిలాసఫర్, తత్వవేత్త. ఎవ్వరు కూడా ఇప్పుడు దేశంలోనే అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే నేను బాంబ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నేను చూస్తున్నాను అన్న ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. అటువంటి వారు ఎవరు లేరు. సెల్ఫ్ స్టైల్ తత్వవేత్తలు కొంతమంది పెట్టుకున్నారు, కానీ నిజంగా తత్వవేత్త అంటే అన్నే. ఆయన ఉన్న కాలంలో మీ అందరం కూడా ఆయనతోటి ఉండటం అనేది నిజంగా మాకు చాలా లక్క కింద లెక్క. ఒక బుద్ధుడు పుట్టినప్పుడు కానీ, బుద్ధుడు పుట్టి ఉన్నప్పుడు ఎలాగ ఉండలేము. ఒక ఫూలే గారు, ఒక పెరియారు, లేకపోతే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న సమయంలో మేము లేకపోయినా కానీ అన్న ఉన్న సమయంలో మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి గర్వంగా చాలా ఫీల్ అవుతూ ఉంటాం మేమందరం కూడాను. అటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి, తనకు ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలి ఆయన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా సమాజం కోసం ఆయన ముందుకు వచ్చి మనందరి కోసం ఆయన పోరాటం చేయటం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి విషయంగా నేను ఇప్పటికీ కూడా అనుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఒక 2 విషయాలు, ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నాకు అన్నలో తెలిసినది ఏంటంటే, అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. ఒక రోడ్డు మీద చిన్న గొడవ జరుగుతుంటేనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఒక 7 మందిని 5 మందిని చంపేసి పాతేస్తే అక్కడికి ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ అందరినీ ఆర్గనైజ్ చేయటం అనేది మానవ మాత్రలు ఎవరు చేయలేరు. అత్యంత అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటూ ఉంటాను. రెండోది, ఇంతకు ముందే చెప్పాను, తత్వవేత్త, ఫిలాసఫర్ అయిన ఈ 2 గుణాలు ఒక వ్యక్తిలో ఉండటం అనేది సాధారణంగా జరిగినటువంటి విషయం. అటువంటి మహానుభావుడు ఉన్నటువంటి కాలంలో మేము కూడా ఉన్నందుకు మేము ఎంతో కూడా గర్విస్తూ ఉంటాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఉద్యమాల సందర్భంగా ఆయన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని తెలిసి కూడా ఆయన ప్రజల కోసం, మన కోసం, సమాజం కోసం బయటకు వచ్చి చేస్తున్నారు ఆయన. దానికోసం ఇవన్నీ ఇటువంటివి కాదు కానీ, పుట్టినరోజులు జరపడం అన్నీ కాదు కానీ, అన్న కోసం మనం అందరం కూడా ఆయన మొత్తం అంటే ఎక్కువగా ఫిలాసాఫికల్గా థింక్ చేసే విషయంలో ఆయన ఎక్కువగా దృష్టి ఉండాలంటే ఈ చిన్న ఆర్థికపరమైనటువంటి విషయాల మీద ఆయన దృష్టి పెట్టకుండా అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోయే విధంగా మనం అందరం కూడా ఒక ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఆ యాంగిల్లో మీరు ఆలోచించాలి, మనం అందరం ఆలోచించాలి. నేను కూడా ఆ యాంగిల్లోనే ఆలోచిస్తానని మీకు ఈ సందర్భంగా, అన్న పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై మూల్యవాసి, జై భారత్, జై సంవిధాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధునిక భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళల్లో మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో తెలుగు నేలపై మా తరానికి 1980 నుంచి 90 నుంచి చదువుకున్నటువంటి ఒక తరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, దళిత సాహిత్యం గురించి, ఆ ఉద్యమాల గురించి, నాయకత్వం గురించి ఒక దిక్సూచిలాగా తెలుగు నేలకి ఒక దారి చూపినటువంటి మహోన్నతుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. మేము చదువుకునే రోజుల నుంచి పద్మారావు గారి మాటలు ఒంగోలు శర్మ కాలేజీ నుంచి వింటూ ఉండేవాళ్ళం. కారంచేడు ఇన్సిడెంట్ జరిగే సందర్భంగా అప్పుడు 10th ఇంటర్మీడియట్ టైంలో ఉన్నటువంటి మాకు ఒక గొప్ప ఉత్తేజాన్ని ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. పద్మారావు గారికి డైరెక్ట్గా విద్యార్థిని కాకపోయినా ఆయన విద్యార్థులు మనం చెప్పుకున్న వాళ్ళమి, ఆయన ఊరు పక్క వాళ్ళమి, ఆయనతో నడిచిన వాళ్ళమని చెప్పుకునే వాళ్ళకంటే కూడా మా తరాన్ని
ప్రకాశం జిల్లా ప్రాంతాన్ని ప్రభావితం చేసినటువంటి మహోన్నతుడు పద్మారావు గారు. పద్మారావు గారిని 1994లో సెంట్రల్ యూనివర్సిటీలో మొదటిసారి కలవడం జరిగింది. ప్రజెంటు నాగార్జున యూనివర్సిటీ వీసీగా ఉన్న రాజశేఖర్ గారు, అదేవిధంగా నాగప్ప గారు, సుందరరాజు, మిత్రుడు చుక్కా నాగభూషణం, శంకర్, సుధాకర్ ఇలాంటి వాళ్ళందరం కలిసి ఏఎస్ఏకి ఒక కమిటీని వేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పద్మారావు గారిని అక్కడ పిలుచుకోవడం జరిగింది. పద్మారావు గారి ఆలోచనతో, ఆయన సందేశంతో, ఆయన ఇచ్చినటువంటి కవిత్వంతో, ఆ కవిత్వంలోని ప్రతీకలతో ఈరోజు దళిత సాహిత్యం ఉంది అనట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా షష్ఠి పూర్తి సందర్భంగా 60 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా పద్మారావు గారికి ఆయన సాహిత్యం మీద ఒక వ్యాసం రాసేటువంటి ఒక అవకాశం నాకు కలిగింది. అది ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం కూడా జరిగింది. అదేవిధంగా పద్మారావు గారి మీద రాసినటువంటి వ్యాసాలలో తమ్ముడు నీ వ్యాసమే చాలా బాగా వచ్చిందని చెప్పి ఆయన అనడం జరిగింది. అంతకంటే నాకు గొప్ప అదృష్టం ఏం లేదు. అదేవిధంగా పద్మారావు గారి ఆలోచనలతో, ఆయన సాహిత్యంతో భారతీయ దళిత సాహిత్యాన్ని తులనాత్మకంగా నేను పరిశీలన చేసి ఒక వ్యాసం రాయడం జరిగింది. అదేవిధంగా తెలుగు తేజమని బెంగళూరు చూసినటువంటి ఒక పత్రికలో కూడా ఆ వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. నా రాబోయే గబ్బిలం అనే ఒక వ్యాస సంపుటిలో కూడా పద్మారావు గారు 2 వ్యాసాలు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి పద్మారావు అన్నకి ఆయన ఇంకా నిన్ను నీరేళ్ళు బతుకుతూ తెలుగు దళిత సాహిత్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చేయాలని, అదేవిధంగా మరెన్నో పుస్తకాలు తీసుకురావాలని, నన్ను ప్రేమగా బహుగ్రంథకర్త నా తమ్ముడు, నా తర్వాత ఆయన గౌరవంగా హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఈ సమావేశంలో కూడా పిలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అన్ని సందర్భాల్లో నన్ను ప్రత్యేకంగా తమ్ముడు మనం సమర్పణ చెప్పాలి, నువ్వు స్వాగతోపన్యాసం చెప్పాలి, నువ్వు నాయకుడురా అంటూ ప్రేమగా పిలిచిన పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తరాన్ని ప్రభావితం చేసినటువంటి, తెలుగు నేలను ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు నేతల రమేష్ బాబు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, ఉద్యమకారుడు, తత్వవేత్త, అభినవ్ అంబేద్కర్ బహుజన బంధు డాక్టర్ పద్మారావు గారితోటి నా యొక్క అనుబంధం గత 35 సంవత్సరాల నుంచి అన్న ఉద్యమ ప్రయాణంతో పెనవేసుకుని ఉన్నది. మరి అన్న నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో మేము భాగస్వాములై మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. కారం చేడు మొదలుపెట్టి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల్లో, అనేక దాడులకు వ్యతిరేకంగా, దళితుల మీద జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా అన్నతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనుబంధం అన్నతోటి మాకున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని కదిలించగలిగినటువంటి ఏకైక నాయకుడు అన్న కత్తి పద్మారావు గారు. మరి ఆగస్టు 27వ తారీఖున ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అన్న నిర్వహించినటువంటి అనేక చలో కార్యక్రమాల్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ దళిత మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాలు నిర్వహించినటువంటి క్రమంలో కానివ్వండి, అలాగే రాజ్యాధికారం కోసం రాజ్యాధికార సభలు నిర్వహించిన సమయంలో కానివ్వండి, ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అన్నతోటి మేము ప్రయాణం చేయడం జరిగింది. అలాగే మరి ఇటీవల ఆయన స్వీయ రచన అయినటువంటి అన్న బయోగ్రఫీ ఓ అస్పృశ్యని యుద్ధగాథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయవాడలో పాల్గొనటం, అలాగే ఏలూరు వైఎంహెచ్ హాల్లో భారీ ఎత్తులో కార్యక్రమాన్ని నా అధ్యక్షతన నిర్వహించి ఇక్కడ కూడా అన్న ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం, ఈ విధంగా అనేక సందర్భాల్లో అన్నతోటి మేము ప్రయాణం చేయటం జరిగింది. అలాగే అన్న ఏలూరులో, ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి ఏ కార్యక్రమంకి ఏలూరు వచ్చినా మరి అనేక సందర్భాల్లో అన్న మా ఇంటికి రావటం జరిగింది, మరి భోజనం కూడా చేయటం జరిగింది. అలానే అన్న ఒక గెస్ట్ హౌస్లో ఎక్కడైనా దిగినా కూడా మా ఇంటి దగ్గర నుంచి ఆయనకి భోజనం మేము తీసుకెళ్ళి పెట్టడం జరిగేది. అనురాగం, ఆప్యాయత పంచ విషయంలో అన్న పద్మారావు అన్న కానివ్వండి, మన స్వర్ణకుమార్ వదిన కానివ్వండి, వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత, అనురాగాలు ఈ రాష్ట్రంలో ఎవరూ చూపించలేరు. దళిత ఉద్యమకారులు ఎదిగినటువంటి ఎంతోమంది ఈ రోజున వదినమ్మ చేతుల మీదుగానే భోంచేయకుండా వచ్చిన వాళ్ళు ఉండుండ్రు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా మనిషిని ఆదరించేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఇవాళ లుంబిని వనంలో వందల వేల మంది ఎంతమంది వచ్చినా కూడా అక్కడ భోంచేయకుండా చేయగడుకోకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధమైనటువంటి ఒక ఉద్యమాన్ని, కేంద్రాన్ని నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆత్మగౌరవ పోరాటాలకి కేంద్ర బిందువు అయినటువంటి అన్న పద్మారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అన్నతోటి మా ప్రయాణం అనేక సందర్భాల్లో అలా అన్నని అడగకుండా, అన్న ఇది ఎందుకు ఏంటి అనేది అడగకుండా ఆయన ఎటు ప్రయాణం చేస్తే అటువైపు ఆయన వెనకాల మేము ప్రయాణం చేసి ఎప్పటికీ అన్న ఏది చెబితే అది పాటించే వాళ్ళగానే మేము ఉన్నాము. మరి అన్న పద్మారావు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలులు, దళితులకి చేసినటువంటి మేలు మామూలు కాదు. అవన్నీ కూడా మనం భవిష్యత్ తరాలకి అందించవలసినటువంటి అవసరం ఉంది. మరి అన్న పద్మారావు గారితో మా యొక్క అనుబంధాన్ని షేర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు డాక్టర్ గణపతి అబ్రహాం లింకన్. నేను నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ రచన సంఘం యొక్క కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల యొక్క కన్వీనర్గా, డాక్టర్ కత్తి పద్మారావు గారి అనుచరుడిగా, నాకు కత్తి పద్మారావు గారి తమ్ముడుగా ఈరోజు నేను సమాజంలో ఉన్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మహాయోధుడు, మహామనిషి, మహాకవి అభినయ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు గారి 67వ జన్మదిన సందర్భంగా అన్నతో నాకున్నటువంటి పరిచయం గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నేను 1984 నుంచి అన్నతో నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్య 2013లో అన్నగారి యొక్క షష్ఠి పూర్తి సందర్భంగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాను. అది దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు గారితో అన్న అనుబంధం అనేటువంటి పుస్తకాన్ని చూపిస్తున్నాను. ఈ పుస్తకం ఎంతోమంది ఉద్యమకారులని, అన్నతో పాటు ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుల్ని, కళాకారుల్ని, ఎంతోమంది వ్యక్తుల్ని మన్నలను పొందినటువంటి పుస్తకం ఇది. నేను 84 నుంచి అన్నతో ఎక్కడెక్కడ నేను కలిసి ఉన్నానో అన్ని విషయాల్ని దీని తెలియపరచడం జరిగింది. కొంతమంది అయితే ఆ పుస్తకం చదివిన తర్వాత, తమ్ముడు కళ్ళెంటి నీళ్ళు వచ్చినాయి, అన్న గురించి చాలా బాగా రాశావు, అన్నకి నీ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ తెలియపరిచావు అని చెప్పి ఎంతోమంది నాకు ఫోన్లు చేసి మాట్లాడటం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను 84 నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్లన్నీ కూడా పుస్తకంలో రాశాను కాబట్టి వాటిని నేను ఇప్పుడు మరి చెప్పలేను. కానీ తదనంతరం జరిగినటువంటి షష్ఠి పూర్తి తర్వాత నుంచి మరి అన్న కార్యక్రమాలు ఏ విధంగా పార్టిసిపేట్ చేశాము, అన్నాన్ని ఏ రంగాల్లో మరి మమ్మల్ని మాకు ప్రోత్సాహం ఇచ్చి ఏ అంశాల మీద మమ్మల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమం వైపు, సాహిత్యం వైపు, సంస్కృతి వైపు, సమాజం వైపు మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆయన లేకపోతే ఈరోజు మేము ప్రపంచానికి తెలియదు అసలు. ఆయనకున్నటువంటి అనుభూతి ఈరోజు నిజంగా ఒక తమ్ముడిలాగా నన్ను ఆదరించేటువంటి ఒక గొప్ప వ్యక్తి. నన్ను సొంత తమ్ముడి కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి అన్నకు ఈరోజు నిజంగా 67వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ కొన్ని అంశాలను మాత్రమే నేను తెలియపరుస్తాను. మొట్టమొదటిగా 1984 నేను మంగళగిరిలో డిగ్రీ చదువుతున్నాను. మా అన్నయ్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడు. ఆ టైంలో మా అన్నయ్య నాగార్జున యూనివర్సిటీలో ఒక సెమినార్ జరుగుతుంటే అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడ వచ్చినటువంటి వ్యక్తి నాకు అసలు ఎవరో కూడా తెలియదు. హేతువాద మహాసభ జరుగుతుంది. హేతువాద
మీటింగ్లో ముఖ్య వక్త డాక్టర్ కత్తి పద్మారావు గారని చెప్పారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, చూశాను, మాట్లాడుతున్నాడు. మొట్టమొదట నా జీవితంలో ఒక మహోన్నత వ్యక్తి, ఆ పర్సనాలిటీ, ఆ వాయిస్, ఆ కంటి చూపు, ఆ రౌద్రమైనటువంటి భాష, ఇవన్నీ కూడా నిజంగా నా మనసుని ఎంతో నాటుకుపోయింది. అప్పుడు 1984లో నేను ఆయన రూపాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేని పరిస్థితిలో ఉంది. అంత గొప్ప వ్యక్తిని, గొప్ప వక్తని నేను ఆ రోజు చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గుండెల్లో, నా మనసులో డాక్టర్ కత్తి పద్మారావు అనే యొక్క ఆలోచనలు నా మనసులో నాటుకుపోయినాయి. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన హేతువాద మహాసభ చెప్పాడు కానీ, మీటింగ్ చెప్పాడు కానీ, నేను హేతువాదంలో ఆకర్షిత అవ్వలేదు. కానీ ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం, ఆయనకున్నటువంటి గొప్పతనం, ఆయనకున్నటువంటి లక్షణాలు, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ అప్రోచ్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి తదనంతరం జరిగినటువంటి మరి 1985లో కారంచేడు ఉద్యమంలో జరిగినటువంటి గాంధీ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన సిచ్యువేషన్లో నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన దగ్గర లేకపోయినా ఆయనకు అనుచరుడిగా నా ప్రయత్నాలు నేను చేశాను. ఎంతో అనుభవపూర్వకంగా ఈ పుస్తకాల్లో తెలియపరచడం జరిగింది. నిజంగా డాక్టర్ కత్తి పద్మారావు గారు నాకు ఒక ఆదర్శం, ఒక ఆలోచన, ఒక మార్గాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. నేను ఈరోజు సమాజంలో నేను ఎక్కడికి వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, మీరు పద్మారావు గారు అనుచరులు కదా అంటారు. పద్మారావు గారు అనుచరుని కాదండి, పద్మారావు గారు అంటే నా ప్రాణం అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే, నన్ను బ్రతికించింది పద్మారావు గారు, నాకు ఆలోచన చెప్పింది పద్మారావు గారు, సమాజాన్ని నేర్పింది పద్మారావు గారు. పద్మారావు లేకపోతే మేము లేవనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, నేను ప్రత్యక్షంగా పద్మారావు అన్న ముందు ఉద్యమాల్లో తిరగలేదు, కానీ పరోక్షంగా ఆయన ఎక్కడ ఉద్యమం చేస్తున్నా ప్రత్యామ్నాయంగా మేము ఇంకొక చోట ఉద్యమాన్ని నడుపుతుండేవాళ్ళం. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా రాజమండ్రి వెళ్ళి ఆయన విడుదలప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చాం. అదేవిధంగా చుండూరు ఇష్యూలో, చుండూరులో ఉద్యమం జరుగుతుంది, మేము లా కాలేజీలో ఏలూరులో ఉద్యమం చేస్తున్నాం. పద్మారావు అనుచరుడిగా, పద్మారావు గారి యొక్క శిష్యుడిగా, పద్మారావు యొక్క మార్గంలో నడిచే వ్యక్తిగా నేను ఈ రకమైనటువంటి ఆలోచనతో పద్మారావు అన్న ఏదైతే కాల్ ఇచ్చాడో తప్పనిసరిగా ఉంది. అదేవిధంగా నీరుకొండ, పదిలికుప్పం, కొల్లిపర, చివలూరు అన్ని ఉద్యమాల్లో మేము ఉన్నాం. మరి ముఖ్యంగా అన్న షష్ఠపూర్తి అనంతరం మరి కొంతకాలం క్రితం అన్న శారీరకంగా సరిగా లేగలేని పరిస్థితిలో వచ్చినప్పుడు, అన్న కొంత స్తబ్దతగా హైదరాబాద్ ఉండిపోయినప్పుడు మేము రిక్వెస్ట్ చేశాం, అన్న దళిత సాహిత్యాన్ని కానీ, దళిత వాయిస్ కానీ, దళితుడి యొక్క శ్రమలు కానీ, దళిత యొక్క ఈతిపాత్రలను కానీ చెప్పడానికి ఒక వ్యక్తి అంటూ లేడన్న సమాజంలో మన వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఏం చేయాలని నేను అడిగినప్పుడు, తమ్ముడు ఏం చేయాలి నేను అన్నాడు. అన్న నువ్వు మళ్ళా వచ్చి సమాజాన్ని, మన దళితులను ఏదో ఒక విధంగా మీ వాయిస్ ద్వారా, మీ సంస్కృతి ద్వారా, మీ పుస్తకాల ద్వారా, మీ పాటల ద్వారా, మీ కవితల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలన్నా, మీరు లేకపోతే ఇంకా మాకెవరు దిక్కు అని చెప్పేసి మేము అడిగినప్పుడు మళ్ళా పొన్నూరు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆయా గ్రామాల్లో ఎక్కడైతే సమస్య ఉందో ఆ గ్రామాలకు వెళ్ళటం, ఎక్కడైతే అవసరం అనుకుంటే తప్పనిసరిగా అక్కడ మీటింగులు పెట్టడం, మీటింగుల్లో మరి పుస్తకాల ద్వారా నిరంతరం శ్రమించి పుస్తకాలు రాస్తున్నాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో పుస్తకాలు చదివాడు, అంబేద్కర్ని చదివాడు, మార్క్స్ని చదివాడు, ఎంతోమంది గొప్ప గొప్ప నాయకుల యొక్క పుస్తకాలను చదివి మనకు ఆ సాహిత్యాన్ని మనకు అందిస్తున్నాడు, మనకు ఆ సంస్కృతిని మనకు అందిస్తున్నాడు, మనకు ఆలోచనను పెంచుతున్నాడు. తీసుకొచ్చి మీరు ఈ పుస్తక ప్రచురణ చేయండి. మరి ముఖ్యంగా నన్నైతే ఈ పుస్తకాల ఆధ్వర్యంలో పుస్తక ప్రచురణలకు సంబంధించినటువంటి కన్వీనర్గా పెట్టి, మరి అంబేద్కర్ రచనలకు సంబంధించినటువంటి కన్వీనర్గా నేను ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాలను ప్రచురణ చేస్తూ మరి అనేక ప్రాంతాలకు ఎక్కడైతే మీటింగ్ పెడతామో అక్కడ ప్రజలకు పుస్తకాలు అందాలి, పుస్తకం ద్వారా జ్ఞానం రావాలి, జ్ఞానం ద్వారా ఆలోచన రావాలి, ఆలోచన ద్వారా ప్రశ్న రావాలి, ప్రశ్న వస్తే సమస్యకు పరిష్కారం వస్తుంది అనేటువంటి ఆలోచనని మాకు ఇచ్చినటువంటి వ్యక్తి పద్మారావు గారు. పద్మారావు అన్న ప్రతిరోజు నాకు మాట్లాడు, ఏం చేస్తున్నావు తమ్ముడు, ఇప్పటివరకు ఏం చేస్తున్నావు, ఈరోజు ఏం చేసావు, నీ డెవలప్మెంట్ ఏంటి, రేపేం చేయబోతున్నావు, భవిష్యత్తు ఏంటి అనేటువంటి అంశాలను మాకు ఎప్పుడు మా వెన్నంట ఉండి మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. నేను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు
తమ్ముడు నువ్వు ఇది చేయి, మంచి శుభ్రంగా ఉండాలి, మంచి ఆర్థిక సామాజికంగా రాజకీయ సమస్యల మీద మనం ఆలోచన చేసుకోవాలి. నీకున్న జ్ఞానానికి, నీకున్న చదువుకి, నువ్వు ఇప్పుడు ఈరోజు కళాశాలలో ఒక ప్రిన్సిపాల్గా చేస్తున్నావు కాబట్టి నీ హోదాని కాపాడుకోవాలి. అదేవిధంగా నీకు మంచి లక్షణాలు ఉండాలి, నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి, సమాజానికి ఒక ఐడియల్ పర్సన్గా ఉండాలి, కానీ ఐడియల్గా ఉండకూడదు, ఐడియల్ పర్సన్గా ఉండాలని ప్రతిరోజు మాకు జాగ్రత్తలు చెప్పి మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి పద్మారావు అన్న. పద్మారావుని ఉద్యమపరంగా కాదు, కుటుంబపరంగా కూడా మాకు సలహాలు ఇస్తాడు. కుటుంబపరంగా కాదు, సమాజంలో మేము చేసే ప్రతి పనిలో మాకు వెనుదన్నుగా ఉంటాడు. మేము ఏం చేయబోతున్నా కానీ మేము సలహా అడుగుతున్నా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒక మంచి సలహా ఇచ్చే మాకు మార్గదర్శకుడు, మాకు ఆలోచన ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ పద్మారావు గారు. మేము జీవితంలో మర్చిపోలేని వ్యక్తి మా అన్న పద్మారావు గారు. ఈరోజు 67వ జన్మదిన సందర్భంగా ఆయనకు మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు నేను అదేవిధంగా నా కుటుంబం తరపున వారికి తెలియపరుస్తున్నాను. ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదిలినాడు చూడు, దళిత భరతమాత జన్మ ధన్యమైన రోజు, అంబేద్కర్ వారసుడే అవతరించినాడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదిలినాడు చూడు, దళిత భరతమాత జన్మ ధన్యమైన రోజు, అగ్రవర్ణ రాజకాలంతమౌను చూడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు. ఎన్నో శ్రమల కోర్చి వేదాధ్యయనం చేసి, అక్షరమదనం చేసి, జ్ఞాన జ్యోతి వెలిగించి, మూఢనమ్మకాలనే పారద్రోలినాడు, అంబేద్కర్ వారసుడై అవతరించినాడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదలినాడు చూడు. దొంగ బాబాలకు ముచ్చెమటలు పోయించి, హేతువాద బావుటాగా ఎదిగినాడు, కులరక్కసి కోరలు చితిమి వేసినాడు, నవ సమాజ స్థాపనకే నాంది పలికినాడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదలినాడు చూడు. కారం చేడు చుండూరు ఉద్యమాల వీరుడు, కులమతాల ఛాందసులను తురుమాడినాడు, అంటరాని తనమే నేరమన్నవాడు, అరే ఒరే అంటేనే శిక్ష తప్పదన్నాడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదలినాడు చూడు. అక్షరాలు ఆయుధమై చెండాడును చూడు, మాటలే తూటాలై పేలుతాయి చూడు, దళిత జన పీడితులకు జీవమిచ్చినాడు, తల ఎత్తుకు తిరిగేటి ధైర్యమిచ్చినాడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు, కత్తిలాంటి కలం పట్టి కదిలినాడు చూడు, దళిత భరతమాత జన్మ ధన్యమైన రోజు, అగ్రవర్ణ అరాచకాలంతమౌను చూడు, ఉద్యమాల వీరుడు ఉదయించెను నేడు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యున్నత విలువల గల వ్యక్తి, దళితుల కోసం నిరంతరం పోరాడి సామాజిక స్పృహ కలిగిన శ్రీ కత్తి పద్మారావు గారు 1953 జూలై 27న జన్మించారు. జూలై 27 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కత్తి పద్మారావు గారు కవి, రచయిత, ఉద్యమకారుడు. ఇలాంటి ఉద్యమకారుణ్ణి నాకు ఏలూరులో అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ
బహుజన సమాజ్ నాయకుడు, దళిత నాయకుడు, అనేక మంది పేదలకు అండగా ఉంటున్న నేత రమేష్ బాబు, అలాగే దళితుల కోసం పోరాడుతూ దళిత ఉద్యమాలు నిర్వహిస్తున్న చింతపల్లి గురుప్రసాద్, వీళ్ళిద్దరి ద్వారా ఆ మహనీయుడు నాకు పరిచయం అవుతాం అనేది జరిగింది. ఆయన అప్పటి నుంచి కూడా నన్ను ఆయన ఉద్యమంలో భాగస్వాములు చేస్తడం జరిగింది. ఏలూరులో జరిగిన మహాసభలోను, నెల్లూరులో జరిగిన మహాసభలోను, ఒంగోలులో జరిగిన మహాసభలోను, ఇంకా చాలా చోట్ల జరిగిన దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి నన్ను వేదిక మీదకి పిలిచి అందరికీ ఆర్ఎస్ఆర్ మాస్టారు ఈయన అనేక మంది పేదలకు ఆధారంగా చదివిస్తున్నారు, రోగులకు సేవలు చేస్తున్నారు, నన్ను పరిచయం చేస్తాం అనేది జరిగింది. అలాంటి వ్యక్తితోటి భాగస్వామ్యంగా నన్ను చేసినందుకు నేను ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో ఆయన ఒక పుస్తకం అనేది రాస్తాం అనేది జరిగింది. ఆయన స్వీయ జీవన చిత్రం, ఒక అస్పృశ్యని యుద్ధ గాథ. ఆ పుస్తక ఆవిష్కరణలో కూడా ఆయన రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు చెప్పమని నన్ను నేతల రమేష్ బాబు చెప్తాం అనేది జరిగింది. ఆయన చదువు ఏ విధంగా ఉందో నేను క్లుప్తంగా చెప్తాం అనేది జరిగింది. మహామేధావులు ఈ విధంగానే కష్టపడి చదువుతారు, అన్ని వర్గాల యొక్క మనలో పొందడం అనేది జరిగింది. ఆయన తన అభిప్రాయాలు నిష్కర్షగా చెప్తూ మిగిలిన వారిని కూడా ఒప్పించే మహాశక్తిపరుడు. ఆయన రాసిన పుస్తకం దళితుల జీవన విధానం ఏ విధంగా ఉందో అది నన్ను ఎంతో ఆనందపరిచింది. ఈ దళితుల పరిస్థితుల గురించి ఆవేదన కలిగించింది. ఆయన పుస్తకం ఒక హిందూ భగవద్గీతను ఏ విధంగా చదువుతాడో, ఒక ముస్లిం ఖురాన్ ఏ విధంగా చదువుతాడో, క్రైస్తవులు బైబిల్ ఏ విధంగా చదువుతారో, నేను ఒక సంఘ సేవకుడుగా ఆయన పుస్తకాలను రోజు చదువుతున్నాను, నాకు స్ఫూర్తి వస్తుంది. అందువల్ల ఆయన రాసిన పుస్తకం కేవలం 500 మాత్రమే, రోజుకే 500 పైనే ఖర్చు పెడతారు. నేను ఈ రాష్ట్రంలోనూ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాలి, ఈ పుస్తకంలో స్ఫూర్తి పొందాలి. మరి ఎందరో జీవిత గాథలు నేను చదివాను, కానీ ఈయన జీవిత గాథే మనందరికీ స్ఫూర్తి, మనందరికీ చైతన్యం కలిగిస్తుంది. అందువల్ల ఈయన పుస్తకాన్ని అందరూ కొని చదవాలని నేను అభిప్రాయపడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఒక గొప్ప వ్యక్తికి నన్ను భాగస్వామ్యం కలిగించినందుకు నేతల రమేష్ బాబుని, చింతపల్లి గురుప్రసాద్కి నేను కృతజ్ఞతలు తెలియ. అందరికీ జై భీములు. నా పేరు కత్తి మాధవిలత, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను, తెనాలి నుంచి మాట్లాడుచున్నాను. ముందుగా కత్తి పద్మారావు గారికి 68వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. నేను మీ ముందుకి కొన్ని అంశాలను తీసుకురావాలని నేను భావిస్తున్నాను. పద్మారావు గారి మీటింగ్లకు వెళ్ళడం వల్ల కానీ, ఆయన నాకు చెప్పిన కొన్ని గైడ్ లైన్స్ని కానీ బట్టి దానివల్ల నేను నేర్చుకున్న కొన్ని అంశాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మనిషికి చదువు ఎంత ముఖ్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఆయన ఎప్పుడూ చదువుతూ ఉంటారు. ఆయన ఏదైతే చెప్తారో అది పాటించినప్పుడే ఇతరులకు చెప్తూ ఉంటారు. సో చదువు స్త్రీకి ఎంత ముఖ్యమైనదో ఆయన చెప్తూ ఉంటారు. దానివల్ల ముందుకి సమాజం, కుటుంబమే కాదు సమాజం కూడా ముందుకు వెళ్తుందన్నది ఆయన భావిస్తూ ఉంటారు. సో ఈరోజు నేను PhD చేయగలుగుతున్నాను అంటే ఆయన ఇచ్చిన మార్గాల వల్లే నేను చేయగలుగుతున్నాను. నెక్స్ట్ పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి, కుటుంబాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న అంశాల మీద కూడా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో మనం అందరం ఆయన చెప్పే కొన్ని అంశాలను మనం ఫాలో అయినట్లయితే మనం పర్సనల్గానే కాదు, కుటుంబాన్నే కాదు, సమాజపరంగా కూడా ముందుకు వెళ్తామన్నది నేను పర్సనల్గా తెలుసుకున్న అంశంగా నేను భావిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి ఏ సలహా ఇవ్వాలి అని, ఏ సమస్య వచ్చినా కానీ మనం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే సలహా అనేది చాలా
మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా పర్సనల్ మనం డెవలప్ అవ్వాలి, సో మనిషిగా కుటుంబంగా మనం డెవలప్ అయినప్పుడు సమాజం కూడా డెవలప్ అవుతుందన్నది ఆయనలో ఉన్నటువంటి దివ్య దృష్టికి సూచనగా నేను భావిస్తాను. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అనేది నేను ఆనందంగా భావిస్తున్నాను. మావయ్య, మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీములు. ప్రియమైన మా అన్నగారు, దళిత ఉద్యమ రథసారథి, మహోన్నతమైన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అయినటువంటి 67 సంవత్సరాలు జన్మదినాన్ని పూర్తి చేసుకొని 68వ సంవత్సరంలో అడుగుడినటువంటి మా అన్నగారికి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రకాశం జిల్లా శాఖ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ముందుగా ఇంత మహోన్నతమైన వ్యక్తిని మనకు అందించినటువంటి కత్తి సుబ్బయ్య గారు, కత్తి మాణిక్యమ్మ గారికి మనం ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి మరియు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత గొప్ప కవిని, ఇంత గొప్ప మహోన్నతమైన మేధావిని ఈ ప్రజలకి, ఈ జాతికి అందించినందుకు ముందుగా వారికి మనం అభినందనలు తెలియచేయాలి. అయితే అన్నతో నాకున్న అనుబంధాన్ని 35 సంవత్సరాల నుంచి 1985వ సంవత్సరంలో కారంచేడు ఉద్యమం నుండి నేను అన్నతో, అప్పుడు చిన్నవాడిగా నేను ఉద్యమంలో ఫాలోవర్గా అన్నతో, జేమ్స్ అన్నతో నేను ఫాలో అయి ఉన్నవాడిని. ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నవారు, ఎన్నో ఆయన చేసిన కార్యాలు నాకు అన్నీ తెలుసు. అయితే ఆయన అప్పటికే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఈ జాతికి అన్యాయం జరిగిందని, ఈ జాతిని ఎట్లాగైనా సరే మేల్కొల్పాలనే ఆశయంతో ఆయన చేస్తున్న ఉద్యోగానికి కూడా, ఆ ఉద్యోగానికి ఒక లీవ్ లెటర్ రాసినట్టుగా రిజైన్ చేసి బయటకు వచ్చినందుకు ఆయనకి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నా. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలో కానీ, ఈ జాతిలో కానీ ఆయన అలాంటి వాడు రాడు, ఇక పుట్టడు కూడా. అంత మేధావిని మనకు అందించినందుకు మరొకసారి ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచ దేశాల్లో కూడా మనకి గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ కత్తి పద్మారావు అన్నగారికి కారణం. అయితే మనం అందరం అన్నతో చాలా మరి ప్రకాశం జిల్లాలో అయితే చాలామంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న అనుభవాలు మాకు చాలా తెలుసు. అందుకని మరొకసారి అన్నతో, మరి వచ్చే సంవత్సరం అయినా సరే అన్నతో మేమందరం కలిసి మరొక పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అన్నకి 68వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రకాశం జిల్లా. బావగారు డాక్టర్ శ్రీ కత్తి పద్మారావు గారికి నమస్తే. బాగున్నారా బావగారు? ఈ కరోనా సమయంలో మీరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాము. ఈరోజు 68వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలా కాకుండా మిమ్మల్ని కలిసి స్వయంగా షాలు కప్పి బొకేలు ఇచ్చి మీతో సెల్ఫీలు దిగే అదృష్టవాన్ని అయితే మేము ఈ సంవత్సరానికి లేదనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయరే కాదు, ఇంకా మీరు 100 సంవత్సరాలు బ్రతికి మేమందరం మీతో సెల్ఫీలు దిగే అదృష్టాన్ని మాకు కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మిమ్మల్ని చూసి సంవత్సరం పైన అయింది, కాకపోతే బ్లాక్ స్క్రీన్ అనే ఛానల్ని క్రియేట్ చేసి మాకు ప్రతిరోజు మీ ముఖ దర్శనమే కాకుండా మీ వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్ని, అలాగే మెసేజ్ని మాకు అందిస్తూ మా మైండ్ని ముద్దు బారనీయకుండా బాగా ఇంప్రూవ్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత అభివందనం. అలాగే మీ డ్రెస్ మెయింటింగ్ కానివ్వండి, మీ వాయిస్లో ఆ గంభీరత్వం కానివ్వండి, 16 ఏళ్ళ బాలకుమారులకు కూడా ఉండదు అలాంటి వాయిస్. చాలా బాగా వస్తుంది. నేను ప్రతిరోజు మిస్ కాకుండా చూస్తున్నాను. కాకపోతే అది
కాంప్లిమెంట్లు కామెంట్స్ పెట్టడానికి కుదరట్లేదు బావగారు. అయితే నాకైతే లేదు కదా ఆ సెల్లు, మీ తమ్ముడి దగ్గర చూడాలి. చూస్తున్నాను కంపల్సరిగా. మొన్న జరిగిన ఇది కారంచేడు ఉద్యమం గురించి కూడా చాలా బాగా వచ్చింది. అందరూ ఎవరెవరు ఎలా మాట్లాడారు, అది ఎలా జరిగింది అనేది మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. వెరీ వెరీ నైస్. మేమే కాకుండా మా పిల్లలకు కూడా చూపించి అసలు దాని గురించి అంత పోరాటం చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవటమే చాలా గొప్ప విషయం. అది 100 సంవత్సరాల తర్వాత 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా కూడా మీకు దాని గురించి పిల్లలు ఎన్ని తరాలైనా తెలుసుకుంటారు. చాలా వెరీ గ్రేట్ బావగారు. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు బాగా జరుపుకోండి. నా పేరు షేక్ జిలానీ. నేను పున్నూరు మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకెంతో ఇష్టమైనటువంటి ప్రజాకవి, అణగారిన ప్రజలకు అనునిత్యం అండగా నిలిచేటువంటి ఆత్మీయ నాయకుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. బాబా ఆలోచనలోనూ ఆచరణలోనూ బాబాసాహెబ్ బాటలో నడిచినటువంటి ఆచరణాత్మకమైన జీవితాన్ని గడిపినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి పద్మారావు గారు. ఆయన లక్షలాది అక్షరాలను ప్రజల కోసం సృష్టించినటువంటి బహుగ్రంథకర్త. నేను ఎప్పుడు ఆయన్ని కలిసినా కూడా చిరునవ్వుతో చల్లని చూపుతో అమ్మలా పలకరించి ప్రోత్సహించే మా కత్తి పద్మారావు అన్నకు జన్మదిన శుభాకాంక్షలను మనసారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఆయన సంస్కృత అధ్యాపకుడైనందున సంస్కృతంలో లిఖించబడినటువంటి పురాతన గ్రంథాలను, ఇతిహాసాలను, మనువాదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలో మానవ జాతికి వివక్షకు గురి కావడానికి మూలాలను ఆయన తెలుసుకున్నారు. ఈ సమాజాన్ని తన శ్రమతో ఈ సమాజాన్ని నిర్మించి పోషిస్తున్నటువంటి దళిత బహుజనులను దృష్ట సృష్టి చేసి వీళ్ళ అంటరాని వాళ్ళుగా నిలబెట్టినటువంటి మనువాదాన్ని చీల్చి చెండాడి ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించడానికి బాటలు వేసినటువంటి మట్టి వాసన తెలిసినటువంటి మహాయోధుడు డాక్టర్ పద్మారావు గారు. కారంచేడు చుండూరులో జరిగినటువంటి అమానవీయ దాడిలో అది ఒక మహోన్నతమైనటువంటి ఆత్మగౌరవ దళితోద్యమంగా నిర్మించినటువంటి సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ కత్తి పద్మారావు గారు. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు దళితుల అస్తిత్వానికి ఒక రక్షణ కావాలని పార్లమెంటులోని ప్రకంపనలు సృష్టించి ఎస్సీ యాక్ట్ను అమల్లోకి తెచ్చినటువంటి ప్రధాన నాయకుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అవునా? హేతువాద ఉద్యమం ఒక దేవ వ్యతిరేక ఉద్యమం కాదని, అది ఒక తార్కిక హేతువాద శాస్త్రీయ ప్రత్యామ్నాయ ఆలోచనల్ని నింపేటువంటి ఉద్యమం కావాలి అని చెప్పి వాటిని మార్చినటువంటి ఒక మార్గదర్శి డాక్టర్ కత్తి పద్మారావు గారు. వాస్తవానికి వివక్షకు గురయ్యేటువంటి ప్రజలకు ఆయన ఒక జాన్ లూయిస్, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక నెల్సన్ మండేలాగా ఆయన్ని ఇక్కడ దళిత ప్రజలంతా కూడా ఆయన్ని అలా చూస్తారు. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు, అవి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా ఖండించి సిఏఏ నిరసనలకు ఉద్యమించినటువంటి అన్ని ఉద్యమాలకు ఆయన అండగా నిలిచాడు. అంతేకాకుండా ఆయన కరోనా సమయంలో ప్రజలందరికీ కూడా అండగా నిలిచి బ్లాక్ స్క్రీన్ అనేటువంటి ఉద్యమం ద్వారా, ఆయన మాధ్యమం ద్వారా అందరినీ ఉత్తేజపరిచారు. ప్రాథమిక పాఠశాలలో నిరుపేదలుగా ఉండేటువంటి బిడ్డలంతా కూడా పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్యాహ్న భోజనాన్ని గురించి, వాళ్ళ విద్యా వసతుల గురించి, అక్కడ ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడానికి గురించి ఆయన నిరంతర పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ విద్యా వ్యవస్థలో మారుతున్నటువంటి అన్ని మార్పులకు కూడా పునాది. హాయ్, అందరికీ జై భీములు. మహాకవి, దళిత మహాకవి కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు కత్తుల కిషోర్ కుమార్, కరం పేరు శిఖా ఆకాష్, మాది నూజివీడు. మా వివాహం మహాకవి కత్తి పద్మారావు గారు డాక్టర్ శిఖామణి పైడి తేజేష్ బాబు గారి సమక్షంలో జరిగింది. గత 35 ఏళ్ళుగా వారి సాహిత్యంతో పరిచయం ఉంది, అట్లాగే ప్రత్యక్షంగా వారితోనూ పరిచయం ఉంది. ఈ సందర్భంగా, వారి జన్మదిన సందర్భంగా నేను ఒక కవిత
చెప్దామనుకుంటున్నాను. శీర్షిక ఒక్కడే. ఒకానొక సామాజిక మార్పు కోసం చరిత్ర అతన్ని ఎంపిక చేసుకున్నది. ఈ తరం కోసం కాలం అతన్ని ఒక మహోద్యమ అవసరంగా కన్నది. అణగారిన ప్రజల విముక్తికై చలనసూత్ర చైతన్యం అతన్ని ఈ లోకానికి బహుకరించింది. దళితోద్యమ పోరాట వీరునిగా తీర్చిదిద్దింది. వర్ణాధిపత్యాహంకార మోకల్ని తుదముట్టించేందుకు ప్రకృతి అతన్ని దళిత సునామీగా ప్రకటించింది. అభినవ్ అంబేద్కర్గా జాతి అతన్ని గౌరవించింది. అక్షరాలు గాఢంగా ప్రేమించి అతన్ని శతాబ్ది మహాకవిని చేశాయి. అతను చారిత్రక మహాకావ్యంగా మలిశాయి. అభినవ్ అంబేద్కర్గా జాతి అతన్ని గౌరవించింది. అక్షరాలు గాఢంగా ప్రేమించి అతన్ని శతాబ్ది మహాకవిని చేశాయి. అతనిలో చారిత్రక మహాకావ్యంగా మలిచాయి. ఒక్కడే కోట్ల అక్షౌహిణుల మహాసైన్య స్వరకవాతు అతడు. వాస్తవాధీన రేఖ మీద యుద్ధమై నిలబడ్డ తలవంచని శిఖరయోధుడు అతడు. జాతి జనుల బానిస సంఖ్యలు తెంచడానికి తల ఎత్తిన జాతీయ జెండా అతడు. కవి అంటే దేశం కదా? అవును, అతడు ఒక దేశం. స్వేచ్ఛా ప్రపంచ నేస్తం, స్వచ్ఛ ప్రేమల అభయహస్తం. కవి అంటే దేశం కదా? అవును, అతడు ఒక దేశం. స్వేచ్ఛా ప్రపంచ నేస్తం, స్వచ్ఛ ప్రేమల అభయహస్తం. అక్షరయోధుడు, మహాద్యమ వీరుడు, దళిత సూర్యుడు కత్తి పద్మారావు అన్నగారికి ప్రేమతో సెలవు. దళిత జాతీయ ఉద్యమ నేత, 21వ శతాబ్దపు దళిత జాతి విముక్తికై నిరంతరం పోరాటం చేస్తున్న ఉద్యమకారుడు, సాహితీవేత్త, కవి, తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావు గారితో గన్నవరం నివాసి బండి భాస్కరరావు గారు, వారి కుటుంబ సభ్యులమైన మేము మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం మేము ఎంతగానో గర్వపడుతున్నాము. మరీ ముఖ్యంగా పద్మారావు గారు జీవిస్తున్న కాలంలో మేము సమకాలీకులుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన పోరాటంలో మేము ఆయనకు సేవ చేసుకునే కొన్ని అవకాశాలు మాకు దొరకడం మాకు మిక్కిలి సంతోషదాయకం. ప్రపంచ చరిత్రలో ఎవరైనా కొన్ని విషయాల్లో మాత్రమే ప్రజ్ఞ కనపరుస్తారు. కానీ కత్తి పద్మారావు గారు ఉద్యమకారుడిగా ఒక మోషేగాను, తత్వవేత్తగా బుద్ధుడిగాను, మానవత్వంలో జీసస్ గాను, జ్ఞానంలో అంబేద్కర్ గాను మాకు దర్శనమిస్తారు. అటువంటి గొప్ప మార్గదర్శి అయిన డాక్టర్ కత్తి పద్మారావు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. హ్యాపీ బర్త్డే. డాక్టర్ కత్తి పద్మారావు గారికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మహాకవి కత్తి పద్మారావు గారికి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఎన్నెలా 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 ఆకలేలా నా వేడి గువ్వలో పంచదార జల్లి ఆకలేలా నా వేడి గువ్వలో పంచదార జల్లి నా అంగిలిలో తీపి ఊటలైన వెన్నెలా నా అంగిలిలో తీపి ఊటలైన వెన్నెలా ఎన్నెలా 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 ఏటి పాటగా నా గొంతులో మోగి ఆ ఆ ఆ ఏటి పాటగా నా గొంతులో మోగి నా పలువరసలో జున్ను ముక్కలా మెరిసి నా నవ్వు పూలో నా నవ్వు పూలో పరిమళించిన వెన్నెలా ఎన్నెలా
ఎన్నెల 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 ఆరు బయట నా జల్లెడ మంచాన ఎండి పరుపు పరచి మబ్బు వంటి నా వంటికి మబ్బు వంటి నా వంటికి అద్దం పట్టిన వెన్నెల ఎన్నెల 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 మా ఊరి చివర ఇసుక తిన్నెలని మంచు దిబ్బలుగా చేసి మండుటెండల్లో నా సేద తీర్చిన ఎన్నెల మండుటెండల్లో నా సేద తీర్చిన ఎన్నెల 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 ఓ ఆ భారతదేశంలోనే ఎన్నో కొత్త నూతనమైనటువంటి చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న పద్మనాభం అన్న. ఆ విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఆయన జననం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇటు కారంచేడు 1985 జులై 17న కారంచేడు జరిగింది. దానికి విజయనగర కాలనీని చీరాల్లో నిర్మించారు. అట్లాగే 1991 ఆగస్టు 6వ తేదీన చుండూరు జరిగింది. అది చుండూరులో అంబేద్కర్ నగర్ని నిర్మించారు. ఆ అంబేద్కర్ నగర్కి చుండూరుకి కారంచేడు విజయనగర కాలనీకి మధ్యలో ఉన్న ఈ తేరులో ఆయన జన్మించారు. అంతేకాదు జులై 17కి ఆగస్టు 6కి మధ్యలో జులై 27న ఆయన జన్మించాడు. కాబట్టి అటు మాదిగపల్లి, ఇటు మాలపల్లి, మాదిగపల్లి మీద కమ్మల దాడి, ఇటు మాలపల్లి మీద రెడ్డులు దాడి చేశారు. ఈ దాడుల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచి మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్ళి ఈ దళిత జాతి కోసం, ఈ దళిత బహుజనుల యొక్క హక్కుల కోసం ఆయన అహర్నిశలు పోరాటాలు చేసి జైళ్ళు అనుభవించి ఎన్నోసార్లు జైళ్ళలో హింసించబడి ఆ విషయాలు కార్యకర్తలకు చెప్పకుండా కార్యకర్తలు సింపతైజర్ల కార్యకర్తలను చేసి, కార్యకర్తల నాయకులను చేసి, నాయకులను రచయితలను చేసి, రచయితల మేధావులను చేసి ఈ భారతదేశానికి ఒక వినూతనమైనటువంటి ఒక క్యాడర్ని తయారు చేసి రూపొందించినటువంటి వ్యక్తిగా ఆయన జన్మదినాన్ని మరి జులై 27వ తేదీన మరి యావత్తు దళిత జాతి బహుజనులు ఆచరించాల్సినటువంటి ఒక చారిత్రక అవసరం మన మీద ఉంది. ఆయన ఎన్నో హక్కుల కోసం పోరాటాలు చేశాడు. ఆయన చేసినటువంటి పోరాటాలు అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపు, అంబేద్కర్ ఆలోచన విధానానికి కొనసాగింపు. దళిత స్త్రీల ఉద్యమం తీసుకొచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పురుషుల చేత హింసించబడుతున్న తరతరాలుగా మనువాద ముసుగులో హింసించబడుతున్నటువంటి స్త్రీల హక్కుల కోసం ఒక స్త్రీ ఉద్యమాన్ని నిర్మించి ఈరోజు స్త్రీల ఆత్మ గౌరవాన్ని మరి యావత్ భారతదేశం వరకు కూడా మరి నిర్మించినటువంటి వ్యక్తి. అట్లాగే మరి ఈ హిందూ కోడ్ బిల్లు ఏదైతే ఉందో హిందూ కోడ్ బిల్లుకి కొనసాగింపే దళిత స్త్రీ ఉద్యమం. అట్లాగే ఆర్టికల్ 70 అస్పృశ్యత నివారణ చట్టానికి కొనసాగింపే SC ST అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ 89 యాక్టు. అలాగే మరి మనం చూసుకుంటా పోతే మరి అన్న చేసినటువంటి ఉద్యమాలు, అన్న తీసుకొచ్చినటువంటి మరి రాజకీయ సమీకరణలో భాగంగా మరి ఈ రోజున మరి ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ చెప్పినటువంటి బహుజనులకు రాజ్యాధికారం, మెజారిటీకి రాజ్యాధికారం అనేటువంటి ఒక
నినాదాన్ని యావత్ భారతదేశంలో తీసుకొచ్చి ఈరోజు ఎజెండాగా మరి మెజారిటీ పీపుల్కు రాజ్యాధికారం అని ప్రతి పార్టీ కూడా మరి ఎజెండాను తీసుకొచ్చింది. దానికి అన్నయ్య కృషి చేశారు. అట్లాగే ఎన్నో చట్టాలు పిల్లల ఆకలితోటి ఇబ్బందులు పడుతూ మరి వాళ్ళు మధ్యాహ్నం భోజనంలో పురుగులు పడినటువంటి అన్నం తింటూ నీళ్ళ సాంబార్తోటి విరోచనాలు ఈ డయేరియాలు వస్తుంటే ఆ విషయాన్ని మరి ప్రభుత్వాన్ని నిలదీసి ఈరోజు పిల్లలకి పౌష్టికాహారాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా అన్నదేను. అట్లాగే మరి ఎన్నో చట్టాలు ఆయన తీసుకొచ్చాడు. ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ తీసుకొచ్చాడు. అట్లాగే ప్రజలందరికీ మరి ఈ రోజున ఆయన ఎన్నో మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి మరి దేశంలో కేడర్ని కార్యకర్తల్ని నిర్మించినటువంటి వ్యక్తిగా ఆయన జన్మదినాన్ని ఆచరించాల్సినటువంటి బాధ్యత ఆయన ఒక సింబల్. అందరికీ జేబీ. ముందుగా 67వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న అన్న డాక్టర్ కత్తిపద్మరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు ఆర్ శ్రీనగేష్. మాది గుంటూరు జిల్లా చల్లూరుపేట నియోజకవర్గం. అన్నగారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈ కారంచేడు ఉద్యమం ద్వారా ఆయన పేరుని ఆయన ఫోటోల్ని పత్రికల్లో చూడటం, అప్పటికే నేను ఈ కులతత్వం అనే దాని మీద కొంత మేర అవగాహన కలిగి ఉండటం వల్ల అన్నగారిని నేను అభిమానించడం మొట్టమొదటిసారిగా మొదలుపెట్టాను. ఆ క్రమంలో మరి అన్నగారి వార్తలు ప్రతిరోజు అప్పట్లో మాకు మా నాన్నగారు ఉపాధ్యాయులు అవ్వడం వల్ల పేపరు తరచుగా రోజు డైలీ చూడటం అలవాటు వల్ల అన్నగారి వార్తలు ఫోటోలు ఈ కారంచేడు ఉద్యమం గురించి ప్రతిరోజు వీక్షిస్తుండేవాడిని. అన్నగారి స్టేట్మెంట్స్ కానివ్వండి, ఆయన ఉపన్యాసాలు కానివ్వండి, పేపర్ కవరేజీలో చదవటం, మరి దానికి నేను ఈ దళిత ఉద్యమం పట్ల అన్నగారి పట్ల నేను అభిమానిగా మారిపోతూ ఉన్న క్రమంలో మరి అన్నగారు నేను ఎట్లయినా చూడాలి, అన్నగారితో కరచాలనం పొందాలి అని అనుకుంటూ ఉండేవాడిని. అదే క్రమంలో మరలా ఈ చుండూరు సంఘటన జరగటం, ఈ చుండూరు సంఘటనలో అన్నగారు మరలా నాయకత్వం తీసుకోవటం, మరి అన్నగారిని ఏ విధంగానైనా నేను కలవాలి, అన్నగారిని చూడాలనుకున్న క్రమంలో మరి అప్పటికే ఆయన ఉద్యోగాన్ని కోల్పోవడం, ఈ జాతి పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ అణగారిన వర్గాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కొలది తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ఈ జాతిని బాగు చేయాలి, వీళ్ళని చైతన్యవంతులను చేయాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఉన్న క్రమంలో మరి నేను అన్నగారికి పూర్తిగా నా మానసికంగా నేను అభిమానిగా మారిపోవడం జరిగింది. మరి ఆ క్రమంలో ఆ అన్నగారితో చర్చల నిమిత్తం అప్పుడు జిల్లా కలెక్టర్ నాగార్జున గారు మంగళమందిరం సమావేశం ఉందని నేను చదవటం, మరి ప్రత్యేకంగా నేను ఆ మంగళమందిరానికి ఆ రోజు వెళ్ళటం, మొట్టమొదటిసారిగా అన్నని ప్రత్యక్షంగా చూడటం అనేటువంటిది అదే రోజు జరిగింది. ఆ రోజు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అని అనుకునే సందర్భంలో మాట్లాడటం అయితే నాకు వీలు పడలేదు, కానీ అన్నగారిని చూసినప్పుడు ఒకసారి ఆ రూపం, ఆ శిల్పం, ఆ ఫెరోషియస్ స్పీచ్, ఆయన యొక్క నిబద్ధత చూసినప్పుడు ఓహో నిజమైన నాయకుడు మనకు దొరికాడు, ఈ జాతి తప్పనిసరిగా ముందుకు వెళుతుంది, ముందుకు తీసుకెళ్తాడు, వీరికి ప్రయోజనాలు సమకూరుస్తాడు అనేటువంటి ప్రబలంగా ఆ రోజే నమ్మాను. తదుపరి కాలంలో అదే జరిగింది. మరి ఆ రోజు ఏ విధంగా అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసి ఈ జాతి ప్రయోజనాలు పొందేటట్లు చేసి మనం అనుభవించేట్టు చేశాడు, మరి అదేవిధంగా అన్నగారు తన జాతి కోసం, తన ప్రజల కోసం, అన్నగారిని వర్గాల కోసం, ఈ జాతుల కోసం తన కుటుంబాన్ని, తన ఉద్యోగాన్ని, తన జీవితాన్ని, సర్వస్వాన్ని, తన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసి వీరిని అనేక మందిని ఉద్యమకారులుగా, చైతన్యవంతులుగా తయారు చేయడం అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఎక్కడికక్కడ ఉద్యమకారులు తయారై ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్నారంటే ఆ రోజు ఆ అన్నగారి నాయకత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన శిష్యులుగా చేసినటువంటి వాళ్ళ ఈ ఉద్యమాల నాయకత్వం వహిస్తున్నట్టు ఎటువంటి సందేహం లేదు. డాక్టర్ కత్తి పద్మారావు గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీ యొక్క ప్రసంగం నేను ఉస్మానియా యూనివర్సిటీలో మనుస్మృతి దహనం అప్పుడు మీ ఉపన్యాసం విన్నాను. అప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత అప్పటి నుంచి మీ యొక్క బుక్స్ ప్రతి ఒక్కటి కొనడం, చదవడం జరుగుతుంది.
మీరు చెప్పినట్లుగానే గృహ గ్రంథాలయాలు పెరగాలని చెప్పారు. అలాగే నా ఇంటిలో గృహ గ్రంథాలయాన్ని నిర్మించుకున్నాను. ఈ గ్రంథాలయంలో అంబేద్కర్ రచనలతో పాటు మీ యొక్క రచనలను ప్రతి ఒక్కటి కొనడం, చదవడం జరుగుతుంది. అలాగే మీరు చెప్పినట్లుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవడం మరియు రాయటం, డైరీ కూడా రాస్తున్నాను మీరు చెప్పినట్లుగానే. నా గ్రంథాలయంలో మీ యొక్క బుక్స్ ఒకసారి చూడండి. సార్, మీ యొక్క తత్వశాస్త్రం చదివిన తర్వాతనే అంబేద్కర్ ఏ స్థాయిలో ఉన్నాడని అర్థం చేసుకున్నాను. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు, ఈ ముక్కోటి దేవుళ్ళతో అంబేద్కర్తో పోల్చి కూడా ఒకటి రాస్తే బాగుంటుంది. అలాగే మీరు ఇంకా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కావాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. నా పేరు గడ్డం ఏలియా, బాపట్ల బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. కత్తి పద్మారావు గారు 68వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకునే సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కత్తి పద్మారావు గారితో నాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. వారు ఒక మహోన్నతునటువంటి వ్యక్తి, మహోపాధ్యాయుడు కత్తి పద్మారావు గారు. కత్తి పద్మారావు గారు రాసినటువంటి పుస్తకాలలో నా దగ్గర చాలా వారి దాదాపుగా పుస్తకాలన్నీ ఉన్నాయి. అందులో పోయిన సంవత్సరం మనిషి ఓ మహాకావ్యం అనేటువంటి పుస్తకాన్ని వారు రాశారు. ఆ పుస్తకాన్ని నేను వారి యొక్క స్వహస్తాలతోనే తీసుకోవడం జరిగింది. ఆ పుస్తకం చదివాను. అట్లాగే ఒక అస్పృశ్యని యుద్ధగాథ అనే పుస్తకం కూడా నేను చదివితే, అది అస్పృశ్యని యుద్ధగాథ అంటే అది ఒక జాతికి సంబంధించిన పుస్తకంగా కూడా నేను చదివిన తర్వాత భావించాను. కత్తి పద్మారావు గారు ఒక 20 సంవత్సరాల క్రితం ఈ గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని అన్నారు. ఇవాళ గుర్రం జాషువా గారిది నిన్న 24వ తారీఖున వారి యొక్క వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో చాలా మంది ఆయా చోట్ల ఈ జాషువా గారి పేరు పెట్టాలి ఏదో ఒక జిల్లాకి అని చెప్పని అంటా ఉన్నారు. అది కత్తి పద్మారావు గారు 20 సంవత్సరాల నాడే ఒక ప్రవచించినట్టు ప్రవచనమే ఆ మాట. కాబట్టి వారు ఒక ప్రవక్తగా కూడా మనం ఇందులో ఈ సందర్భాన్ని బట్టి భావించుకోవచ్చు. కత్తి పద్మారావు గారు ఈ అమరావతిని రాజధాని ఎక్కడ పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటే, అమరావతి పెట్టండి, గౌతమ బుద్ధ విగ్రహం ఉంది అక్కడ కృష్ణానది ఒడ్డున, అది చారిత్రాత్మక కట్టడం అని చెప్పి పద్మారావు గారు అప్పుడే అన్నారు. అందువల్ల ఈ యొక్క రాజధాని అమరావతి ఏర్పడటం జరిగింది. ఈ విధంగా కత్తి పద్మారావు గారు ఏదైతే ప్రవచిస్తారో, ఏదైతే అంటారో అదే ఈ దళిత బహుజనులకి, ఈ జాతికి శిరోధార్యంగా ఉందనేటువంటిది నా అనుభవం. అలాగే కత్తి పద్మారావు గారు బాపట్లో ఇక్కడ 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారు 23,500 ఓట్లు సంపాదించుకోవటం జరిగింది. వారి కోసం ఇక్కడ దళిత బహుజనులు, అనేక మంది అగ్రకులటువంటి పేదలు వారికి ఓటేసి వారి నాయకత్వం కావాలి, వారి ఎమ్మెల్యే కావాలని కోరినటువంటి కోరిక వారు అనుభవించారు. కనుక వారి దేశానికి, ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి వారు గొప్ప నాయకులు అని చెప్పి నేను తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు కత్తి శ్యామలాదేవి, మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ టెస్ట్గా చేసి రిటైర్ అయ్యాను. మరి పద్మారావణతో నాకు చాలా మంచి దగ్గర సంబంధం ఉంది. ఇద్దరం ఒకే ఇంటి పేరటోళ్ళము. అయినా ఫస్ట్లో తెలియదు, కానీ అన్న ఎవరో నాకు కారంచేడు దళిత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అన్న చేసిన ఉద్యమాన్ని చూసిన తర్వాత ఇంకా ఎవరు అంటే కత్తి పద్మారావు అంటే ఎవరబ్బా, మా ఇంటి పేరటోళ్ళే, మా అన్నే అని అనుకుని అన్నని గురించి బాగా తెలుసుకున్నాను. అప్పుడు తెలిసింది అన్న యొక్క కవిత్వదారు కానీ, ఆయన యొక్క ధైర్యం కానీ, అన్న ధైర్యం ఆయన ఊపిరి, జ్ఞానం ఆయన సొత్తు, కవిత్వం
ఆయన్ని వరచి వచ్చిందా సరస్వతి దేవి అనిపిస్తుంది. అంత తెలివితేటలు, అంత జ్ఞానంతో ఉంటుంది. నోరు తెలిస్తే పాడే పద్యాలు శ్లోకాలు వింటుంటే ఇంకా తన్మయమైపోవటమే కానీ వాటికి మాకైతే నోరు తిరగదేమో ఈ శ్లోకాలు చదవటానికి అనిపిస్తుంది. అంతటి పాండిత్యాన్ని, అంతటి జ్ఞానాన్ని అన్నకి దేవుడిచ్చిన ఒక వరం అని అనుకోవాలి. దాదాపు ఈ దళిత కులాల్లో వాళ్ళకి ఎంతటి జ్ఞానం ఎక్కడదా అని అనిపించే ఒక జ్ఞానవంతుడిగా అన్న ఉన్నాడు. అయితే దళిత ఉద్యమం తర్వాత హరిజన అనే పేరు పోయిన తర్వాత దళిత అనే పేరుతోటి అన్న అన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ ఉద్యమానికి వెళ్ళినా ఎక్కడ దేంట్లో పాల్గొన్నా కానీ అన్న స్త్రీ పాత్రను గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. స్త్రీ పాత్రకి అన్న ఇచ్చే విలువ చాలా గొప్పది. కులాంతర వివాహాలని అన్న ఎక్కువ ప్రోత్సహించారు. వాడింట్లో వివాహాలన్నీ కులాంతర వివాహాలే. తర్వాత అన్న వివాహం కూడా కులాంతర వివాహంగా ఉండటం ఒక మంచి ఆదర్శం. 94లో బాపట్ల పార్లమెంట్లో అన్న నిలబడ్డప్పుడు మూలపాలెం క్యాన్వాస్కి వచ్చారు. వచ్చినప్పుడు దాదాపు 10-11 గంటలు అయిన హోటల్స్ అన్ని మూసేశారు. భోజనానికి ఏర్పాట్లు కావాలి. ఎట్లాగా భోజనానికి ఏర్పాట్లు అనుకుంటే అప్పుడు ఎవరో ఏలియా గారు అయితే భోజనం ఏర్పాటు చేయరని చెప్తే నాకు అపోజ్ చేశారు. ఒక పిల్లవాడిని పంపించారు. దాదాపు 11-10:30 టైంలో నేను దాదాపు 45-50 మందికి ఇరుగు పొరుగు వాళ్ళ సహాయం తీసుకొని భోజనాలను ఏర్పాటు చేస్తే అన్న చాలా ఆశ్చర్యపోయేది. పోయి మా కత్తివాడ వంశమే ఎంత గొప్పది, మా పిల్ల కాబట్టి ఈ పని చేయగలిగిందే కానీ ఇంకొకరైతే చేయగలిగేవాళ్ళని చెప్పి నన్ను చాలా మెచ్చుకున్నారు. అది ఒక తీపి గుర్తుగా నాకు ఎప్పటికీ మనసులో మెదులుతూ ఉంటే ఒక స్ఫూర్తి నాకు అది. చిండూరు ఉద్యమంలో మీటింగ్ జరిగినప్పుడు మరి ఆ మీటింగ్కి రామవిలాస్ పాస్వాన్ కూడా హాజరవడం జరిగింది. ఆ మీటింగ్లో అనేకి మరి దక్షిణ ఇండియా సర్దార్జీ అని చెప్పి ఒక టైటిల్ రామవిలాస్ పాస్వాన్ గారు ఇవ్వటం అనేది నిజంగా చాలా గొప్ప అభినందించదగిన విషయం. అనేక టైటిల్ రావటం అందరికీ కూడా ఎంతో గర్వకారణమైన విషయం. అనే రాసిన పుస్తకాలు దాదాపు 20 పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. వాటన్నిటి నేను చదవటం జరుగుతూ ఉంటుంది. వాటిలో భారతీయ సంస్కృతి స్త్రీ అనే పుస్తకాన్ని నేను 1-2 సార్లు ఎక్కువ సార్లు దాన్ని ఆ పుస్తకాన్ని నేను చదివాను. ఎందుకంటే ఆ పుస్తకంలో స్త్రీని గురించి ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది. తర్వాత అనే రాసిన పూలే పుస్తకం కూడా నేను చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని చూసిన తర్వాత నేను మా పేటలో మరి సావిత్రిబాయి పూలే వర్ధంతి జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం అప్పటి నుంచి ఇప్పటికి జరుపుతూ ఉన్నాను. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుతున్నామంటే మేము అన్నయ్య ఇచ్చిన స్ఫూర్తి. అన్నయ్య ఒక మీటింగ్స్ విషయాలన్నింటిలో కూడా నేనంతా కూడా అన్నయ్యతో పెట్టిన మీటింగ్స్ హాజరవటం, ఆ మీటింగ్స్లో వినటం, శ్రద్ధగా వినటం, వాటిని మళ్ళీ ఒక పేపర్ మీద పెన్ తోటి రాసుకోవటం, వాటిని గుర్తు చేసుకోవటం కోసం ఉంచుకోవటం అనేది ఒక అలవాటుగా నాకు అయింది. అన్నయ్యకి మరి మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని, ఇంకా మంచి ఆయుష్ తోటి ఆరోగ్యంతో అన్నయ్య నిండు నీరేళ్ళ ఆయుష్ అన్నయ్యకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ముందుగా హేతువాద రథసారథి, దళిత ఉద్యమ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావు గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కత్తి పద్మారావు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా వినూత్నమైన కార్యక్రమం అయినటువంటి అన్నతో నా అనుబంధం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన చేతన్ అన్నకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హేతువాద రథసారథిగా మతవాదం పోవాలి, హేతువాదం కావాలని నిలదించి ఎన్నో లక్షల మందిని చైతన్యపరిచారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆ తర్వాత దళిత ఉద్యమ నిర్మాతగా ఎన్నో పోరాటాలు నిర్మించి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా చాటి చెప్పారు. అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ఊరూరు ప్రచారం చేస్తూ ఎంతోమంది, ఎన్నో వేల మంది అంబేద్కర్ వాదులను తయారు చేశారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. కత్తి పద్మారావు గారు చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. అలానే 2002లో ఒక నినాదం ఆయన ఇచ్చారు. ప్రతి దళిత మహిళకు ఎకరం భూమి కావాలి, 500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ అని నినదించారు. ఆ నినాదమే ఇప్పుడు రాజకీయ పార్టీల మేనిఫెస్టోగా మారి ఆ నినాదాలు ఇప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అప్పుడు 50 రూపాయలు పెన్షన్ ఇచ్చే రోజుల్లో 500 రూపాయల పెన్షన్ కోసం గట్టిగా పోరాడారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఇప్పుడు ఈ రోజున అదే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 2200 రూపాయలు ఇస్తూ వచ్చే నెల నుంచి 2500గా మారిందంటే అది డాక్టర్ కత్తి పద్మారావు గారు చేసిన కృషి ఫలితమైన నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఆ తర్వాత మనకు ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితులు అన్ని విధాలుగా డెవలప్ అవుతారని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం చేసి అన్ని టీవీలో మాట్లాడి ప్రజలను చైతన్యపరిచారు. ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్రగా మారడానికి పద్మారావు గారు కృషి చేశారు. ఆ తర్వాత మన యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి డిమాండ్ చేసి గుంటూరులో బ్లూ మార్చి అద్భుతంగా కత్తి పద్మారావు గారి నాయకత్వంలో జరిగింది. ఆయన పోరాట ఫలితమే ఈరోజు మనకి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా దళితుల యొక్క అభ్యున్నతికి, దళితుల యొక్క ఆత్మగౌరవానికి, దళితుల యొక్క పోరాటాలకి ముఖ్య భూమిక పోషించి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, అన్ని రంగాల్లో అగ్రవర్ణాలతో దళితులు పోటీ పడుతున్నారంటే అది డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి కారణంగానే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ అన్ని పోరాటాల్లో కత్తి పద్మారావు పెదనానికి తోడుగా నిలిచింది వారి యొక్క కుటుంబం. వారు అందరినీ తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి అందరినీ ఆదరిస్తారు. ఈ సందర్భంలో పెద్దమ్మ కత్తి స్వర్ణకుమారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, చేతనకు, సృజనకు, లోకాయతకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై భీమ్. चिन्नाना मेको जन्मदिन शुभाकांक्षलु। चाचा जी आपको जन्मदिन का हार्दिक शुभकामनाएं। चाचा जी प्रणाम। मैं आपकी बेटी समान हेमा इस जन्मदिन के अवसर पर कहना चाहती हूँ कि आप हमारे लिए आदर्श व्यक्ति, एक मार्गदर्शी है। आप हमारे परिवार के लिए एक मार्गदर्शी है। आपकी ज़िंदगी में जो नाम आपने कमाया, अपनी पूरी जाति के लिए एक गर्व की बात है। आपने जो नाम कमाया वो अपनी दलित जाति के लिए प्रेरणादायक है। आप एक आदर्शवादी, एक मार्गदर्शी है चाचा जी। आपको एक बार दिल से जन्मदिन का शुभकामनाएं हैं। एक छोटी सी कविता। यही दुआ करती हूँ खुदा से आपको ज़िंदगी में कोई गम ना हो। जन्मदिन पर मिले हज़ारों खुशियाँ, चाहे उनमें शामिल हम ना हो। जय भीम। ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారత అభినవ అంబేద్కర్ మన అన్న డాక్టర్ కత్తి పద్మారావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నగారికి ఈ వీడియో ద్వారా విషెస్ తెలియజేయదలుచుకున్నాను. డాక్టర్ కత్తి పద్మారావు గారు 1953 జూలై 27వ తేదీ మాణిక్యమ్మ సుబ్బయ్య గారుల మొదటి సంతానమై ఉన్నారు. అన్నగారు విద్యాభ్యాసం అంతా వెస్ట్ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విద్యని అభ్యసిస్తూ సాంస్కృతిక కళాశాల నందు డిగ్రీ పుచ్చుకొని పీజీ చేసి ఆ తదుపరి లెక్చరర్గా, వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి ఉన్నారు. అన్న లెక్చరర్గా ఉంటూనే హేతువాద ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్నో రచనలు ప్రారంభించారు. ఎర్న్ అండ్ లెర్న్, చదువుతూ నేర్చుకుంటూ పోరాడుతూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి అభినవ్ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు గారు. కత్తి పద్మారావు గారి కుటుంబ నేపథ్యం కానీ, సామాజిక నేపథ్యం కానీ, జీవనశైలి కానీ తాడిత పీడిత ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక సూదంటరాయి, ఒక దిక్చూసై ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో దళిత్ అనే పదాన్ని, దళిత్ అనే శబ్దాన్ని ఒక మహోన్నతమైన పదంగా అందరూ నేర్చుకునే విధంగా, తెలుసుకునే విధంగా తెచ్చిన వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులు,
మారణకాండాలు మారణ హోమాల్ని ప్రతిఘటించి ఈ దాడులకి ప్రతిదాడి కాకుండా, గాయానికి గాయం కాకుండా, కంటికి కన్ను పంటికి పన్ను కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగానికి లోబడి అందులో ఉన్నటువంటి హక్కులను తీసుకొని ఆ హక్కులకు దిక్కువైన అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడిచి బాధితులు కాదు వీర్లు బాధితులకి అండగా నిలబడి వాళ్ళని విజయకేతనంగా విజయనగరం అని కారంచేడు వీరులకు మనకి విజయనగర కాలనీ చీరాల దగ్గరలో ఏర్పాటు చేశారు. 1985 జూలై 17 కారంచేడు దగ్గర నుంచి 1986 కొత్తకోట పశ్చిమ గోదావరి, 1987 నీరుకొండ గుంటూరు జిల్లా, 1988 పిప్పర పశ్చిమ గోదావరి జిల్లా, 1989 పండ్లపల్లి చిత్తూరు జిల్లా, 1990 చుండూరు తిమ్మసంద్రం. ఈ యొక్క సంఘటనలకి జరిగిన మారణకాండాలకి వీటన్నిటికీ ప్రతిఘటనగా నాయకత్వం వహించి వీరందరి పక్షాన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సదుపాయాల్ని సమకూర్చిన వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఒక పల్లెలో దాడి జరిగినప్పుడు అక్కడి నుంచి వికాసం చెందే విధంగా ఏదైతే అమెరికా హిరోషిమా నాగసాకిమైన బాంబు వేసినప్పుడు జపాన్లో గడ్డి మొక్క కూడా మలవదన్నప్పుడు అక్కడ ప్రపంచానికి టెక్నాలజీ జపాన్ అందించింది. అదేవిధంగా ఈ పల్లెలపై అగ్రవర్ణ దాడులు జరిగితే అక్కడ అభివృద్ధి నిరోధకంగా ఉన్న పరిస్థితి నుంచి అభివృద్ధి ఇదిగా విముక్తి ప్రదాతగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆయన ఒక వ్యక్తిగా కాకుండా సమూహంగా ఆయనతో కలిసి వచ్చే వాళ్ళని పెద్దలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళారు. డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ మూమెంట్స్ నడుపుతున్నప్పుడు చిన్నపిల్లవాడిగా నేను వాళ్ళు చెప్పే మాటలు మా అమ్మ, మా నాన్న, మా పల్లెలో వాళ్ళు, మా చుట్టుపక్కల పెద్దలు చెబుతున్నప్పుడు ఇన్ని ఇన్స్పైర్ అవుతూ నేర్చుకుంటున్నా. ఆయన స్పీచ్లు వినడం కోసం మూల నుండి దూరంగా ఉండి దగ్గరగా స్టేజ్ దగ్గరగా నుండి వారి యొక్క స్పీచ్ల నాయకత్వ లక్షణాలు వింటూ నేర్చుకుంటూ ఉండేవాడు. ముఖ్యంగా కత్తి పద్మారావు గారు సాధించిన వాటిలో బాగా నచ్చినది ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ 1989. ఈ చట్టం తేవడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిస్తే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మా SC/ST ఎంపీలను కూడా కలవనినప్పుడు 112 మంది భారతదేశంలో ఉన్నటువంటి SC/ST ఎంపీలను అందరినీ సమీకరించి రాష్ట్రపతిని కలిస్తే అప్పుడు రాష్ట్రపతి బయటకు వచ్చి క్షమాపణ చెప్పి అందరూ SC/ST మంత్రులతో SC/ST ఎంపీలు అందరితో కూర్చొని SC/ST చట్టం తేడానికి ప్రారంభం చేయడం జరిగింది. ఆ చట్టం ఈరోజు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ 1989 చట్టం ఈరోజు భారతదేశానికి వచ్చిన చట్టం. అంటే ఇది చుండూరు, కారంచేడు, నీరుకొండ, కదిరిపుప్పం, కర్లాంజి వన దళితుల చిందించిన రక్తం వచ్చిన చట్టానికి రూపకల్పగా డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఇది తేడానికి కత్తి పద్మారావు గారు, రామ్విలాస్ పాస్వాన్ గారు, అప్పుడున్న మాయావతి గారు కానీ, కాంశీరామ్ గారిని, తర్వాత మనకి మిగిలిన ప్రభుత్వాలు VP సింగ్ గారిని కానీ అందరిని కలుపుకొని వెళ్ళారు. ఈ క్రమంలో ఈ దాడులు జరుగుతున్నప్పుడు కారంచేడు సంఘటన జరిగినప్పుడు NT రామారావు ముఖ్యమైన అప్పుడు మాజీగా ఉన్నాడు. ఆయన ఏదో వ్యతిరేకంగా ఆయనకి పోరాటం నిలబడ్డాడు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఎదురుగా పోరాటం నిలబడ్డాడు. ఈ క్రమంలో ఈ పోరాటాలను చేస్తున్న క్రమంలో డాక్టర్ కత్తి పద్మారావు గారిని 8 సార్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు, ఒకసారి నెల్లూరు జైలుకి తరలించారు. మన కోసం ఈ జాతి విముక్తి కోసం పోరాడుతున్న వ్యక్తిని కత్తి పద్మారావు గారు ఎన్నోసార్లు నిర్బంధించారు. ఆ కుటుంబం ఎన్నోసార్లు ఇబ్బందులకు గురైంది. అయినా పందాని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆలోచనని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఉపాధి పొందే హక్కు, ఈ హక్కులకి దిక్కైన అంబేద్కర్ గారి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా నాకు ఇంకా KPR గారి దాంట్లో నచ్చే విషయాలు, ఆయనతో సంభాషణ కాకుండా విరిగా పెద్దలు చెప్పింది, చుండూరు సంఘటన జరిగిన తర్వాత చుండూరు గ్రామంలో దళితుల శవాల్ని, ముఖ్యంగా మాలపల్లిలో ఉన్న శవాలను అన్నీ అక్కడ నడిబొడ్లో దహనం పూడ్చినప్పుడు అది ఢిల్లీ స్థాయికి వెళ్ళింది. హిందూ పరిషత్ అందరూ వెళ్ళి ప్రధానిగా ఉన్నటువంటి PV నరసింహరావు దగ్గరికి తీసుకెళ్తే PV నరసింహరావు గారు కత్తి పద్మారావు గారిని పిలిపించి మాట్లాడి, కత్తి పద్మారావు గారు ఈ దేశంలో ఇంట్లో ఊరు మధ్యలో గ్రామం నడిబొడ్డులో సమాధులు చేయటం అనేది ఆ గ్రామానికి అరిష్టం, గ్రామానికి అరిష్టం చుట్టుకుంటుంది, కాబట్టి మీరు దయచేసి అక్కడ శవాలను తీస్తే ₹1 ఇస్తామని ఆయన మాట్లాడినప్పుడు కత్తి పద్మారావు గారు సమయస్ఫూర్తితో PV నరసింహరావు గారు ప్రధాని గారు మీరు అన్నది కరెక్టే, ఊరు నడిబొడ్డులో
సవాలు ఉండటం పొడిచిపెట్టడం అనేది అరిష్టం కాబట్టి తెద్దాం. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ముందు ఇక్కడ ఉన్నటువంటి గాంధీ సమాధిని, నెహ్రూ సమాధిని, మిగిలిన సమాధులన్నీ తీసుకుంటా ముందు చుండూరు వెళ్దాం అన్నప్పుడు కత్తిపద్మారావు గారు దళితులతో మాట్లాడాలంటే ఆశ చూసి మార్చండి వెనక్కి తగ్గడని మా సంఘ పెద్దలు చెప్పుకుంటూ నేను విన్నాను. అది ఈ వీడియో రూపం తెలుపుతున్నాను. తర్వాత కత్తిపద్మారావు గారికి పీజీ ప్రదానం చేస్తున్నప్పుడు ప్రధాన పీజీ ఇచ్చే క్రమంలో అందరికీ ఒక్కొక్కరు సంస్కృత పాఠశాల చదువుకున్న ఆనాటి తొలితరం ఉన్న వాళ్ళందరికీ వీరు ఒక్కొక్కరికి పిలిచిచ్చినప్పుడు వేదిక మేరకి వీరు పిఠాపురం జమీందారు దగ్గర వీరి నాన్నగారు పనిచేసేవారు, వీరు పలానా శాస్త్రి గారు, వీరు పలానటువంటి శాస్త్రి గారు రెడ్డిరాజుల దగ్గర పనిచేశారు, వీరు కాకతీయుల దగ్గర పనిచేశారు, వీరు వారి దగ్గర పనిచేశారని చెబుతున్నప్పుడు కత్తిపద్మారావు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యాఖ్యాతకి ఏం చెప్పాలో అర్థం కానప్పుడు ఆ కత్తిపద్మారావు గారు ఆ మైక్ని తీసుకొని నేను చెబుతానని మైక్ తీసుకొని, అయ్యా మా అమ్మ మాణిక్యమ్మ, మా నాయన సుబ్బయ్య, మేము వ్యవసాయ కూలీలము, దళిత కూలీమి, ఐటీడీ కంపెనీలో రోజువారీ కూలీలకు ఉన్న కూలి కడుపును బిట్టి పులిబిడ్డ ఈ కత్తిపద్మారావు అని చెప్పటం, మాలాంటి దళిత వాడలో పుట్టిన కూలీ తల్లులు, కోతలు, కట్టాతలు, నాట్లు, పశ్చాత్తకు బ్యాటలు చేసుకున్న వాళ్ళ బిడ్డలకు పుట్టిన మాకు ఎంతో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని, ఉన్నత విద్యలు చదువుకోవడానికి ఉపయోగపడింది ఆ పదమని తెలియజేస్తున్నా. ఈరోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవనీయులు పద్మారావు గారికి నా శుభాకాంక్షలు. పద్మారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయనతో నాకు 38 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మొట్టమొదట హేతువాద ఉద్యమంలో సంస్కరణవాదిగా తన ప్రయాణం మొదలుపెట్టి కారంచేరు రక్తప్టేరు నుంచి ఉద్యమకారుడిగా మారి ప్రస్తుతం మహాబోధిగా అవతరించి బుద్ధుడు, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు బాటలో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ గ్రంథరచన చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. కవితలు, విమర్శలు, విశ్లేషణలు, సామాజిక వర్తమాన స్థితిగతులపై, పాలకుల నిరంకుశత్వం పైన, అభాగ్యుల వ్యతలపైన తన గళాన్ని వినిపిస్తున్నారు. పద్మారావు గారు చేత, కూత, రాత సమపాలన కలిగిన వ్యక్తి కాదు, సామూహిక శక్తి. గళమెత్తితే అనర్ఘన జరీ ప్రవాహం. అదే వాడి వేడి తన రచనల్లో కూడా కనిపిస్తుంది. ఆయన ఉన్నత స్థాయి వ్యక్తులతో ఎలా ఉంటారో సామాన్య కార్యకర్తలతో కూడా అలాగే ఉంటారు. పెద్ద పెద్ద మీటింగుల్లో సైతం కార్యకర్తలను పేర్లతో పిలిచి మరీ పరిచయం చేస్తారు. ఆయన ఉన్నప్పుడే నేను కూడా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇల్లే ఒక పరిశోధనాలయం. అక్కడికి వచ్చేవారు ఎవరైనా సరే అక్క స్వర్ణకుమార్ చేతి వంట రుచి చూడకుండా ఎవరు వెళ్ళరు. అనేక మంది పరిశోధకులకు పునరావాస శిబిరం. వారి కుటుంబ సభ్యులు చూపించే ప్రేమ, అనురాగం ఎన్నటికీ మరవలేం. బుద్ధుడు, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్ల బాటలో నడుస్తున్న పద్మారావు గారు నిన్ను 100 ఏళ్ళు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని మా కుటుంబం కోరుకుంటుంది. ఇట్లు సోము రామకృష్ణ, సంరక్షణ. అందరికీ జైవీములు. మిత్రులారా, ఈరోజు మహాకవి అభినవ్ అంబేద్కర్, డాక్టర్ కత్తి పద్మారావు అన్నగారి యొక్క 68వ పుట్టినరోజు సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కత్తి పద్మారావు అన్నగారితో నా యొక్క ప్రయాణం ఈరోజు కాదు, గత 27 సంవత్సరాల క్రితం నా ప్రయాణం అన్నగారితో మొదలయ్యింది. ఈరోజు కూడా కొనసాగుతుంది, ఇక ముందు కూడా కొనసాగుతుంది. మరి ముఖ్యంగా మీతో కలిసి చేసిన ఈ 27 సంవత్సరాల ప్రయాణం చాలా అద్భుతకరమైంది. ఎన్నో నేర్చుకున్నాము. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మేము మీ దగ్గర నేర్చుకున్నాము. అంతకుముందు మీరు మాకు పరిచయం కాకముందు నిజం చెప్పాలంటే అంబేద్కర్ గురించి మాకు పూర్తిగా తెలియదు. మీరు మాకు పరిచయం అయిన తర్వాత అంబేద్కర్ ఎవరో ఏంటో మాకు చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఈరోజు మేము ఆయన బాటలో అవ్వగలుగుతున్నామంటే అది మీరు ఇచ్చిన స్ఫూర్తి. మీరు మాలాంటి ఎన్నో లక్షల మందికి
స్ఫూర్తిచ్చిన వాళ్ళు. గత 27 సంవత్సరాలు మీతో కలిసి ప్రయాణం చేయటం చాలా అద్భుతమైన అనుభవం. అన్నగారు మీ నుంచి అనేకమైన మేము నేర్చుకున్నాం. మీతో కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాబో తరాలకు మేము కేపీఆర్తో కలిసి ఇప్పటి తరాలకు రాబో తరాలకు కూడా మేము కేపీఆర్తో కలిసి పనిచేసామని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అన్నగారు మీరు నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ సోదరుడు మోయస్ రాజు యాతం. ఈరోజు పుట్టినరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న డాక్టర్ కత్తి పద్మారావు గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతుంది. పద్మారావు గారి గురించి కొన్ని లక్షల మంది, వేల మంది ఆయన గురించి ఎన్ని చెప్పినా కానీ ఆయన చరిత్రలో తక్కువే. జాతికి ఆయన చేసిన ఒక సాహసం చరిత్రలో లెక్కించబడింది. ముఖ్యంగా మాకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యవర్గ సమావేశంలో 2014 సంవత్సరంలో ఆయనతో మొట్టమొదటిసారిగా ఆయనతో కరచాలనం చేసిన రోజు ఒక ఉద్వేగభరితమైన రోజు. ఆ రోజు కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఆ తర్వాత అనేక సభలు, సమావేశాలకి ఆయన మాటలు వినడానికి, ఆయన జాతికి ఏ సందేశం ఇస్తాడో తెలుసుకోవటానికి ఎంతో దూర ప్రయాణాలు కూడా చేసిన రోజులు అనేకం ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆయన మాట లేని, ఆయన పేరు లేని దళిత ఉద్యమ పోరాటం అనేది లేదు. ఇది సత్యం. ఒక్క దళితుల కోసమైనా ఆయన పనిచేసిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వేరువంటిది. ఆయన ఈ జాతికి ఒక పోరాట యోధుడే కాకుండా ఈ జాతికి సంబంధించిన ఒక ఎలివేషన్ని, పోరాట యోధుల్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసిన వ్యక్తి. అనేక మంది సాంఘిక పోరాట యోధుల సారాన్ని మొత్తాన్ని తీసుకొని ఆయన దళిత మేనిఫెస్టోగా రూపొందించిన నాయకుడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతున్న 125 అడుగుల విగ్రహ నిర్మాణానికి నిర్మాత ఆయన. ఆ నినాదం తీసుకున్న దాంట్లో కూడా చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ శాఖ దాంట్లో పాలిభాగమైంది. మరి ముఖ్యంగా దళితుల సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే గ్రంథాన్ని మా చిలకలూరిపేట తరపున ఎట్లా వినీల్ వాళ్ళ తల్లిదండ్రుల తరపున అంకితం ఇచ్చి ఆ యొక్క మహోన్నతమైన సభకి చిలకలూరిపేట నాంది పలికింది. విస్తృతమైన సాహిత్యాన్ని ఆ యొక్క గ్రంథం, ఉత్కృష్టమైన గ్రంథం, ఎంతో మేధస్సుతో రాసిన గ్రంథం అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో కొన్ని సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పోరాటం చట్టాల్లో అనేక మార్పులు తీసుకొని వచ్చింది. ఇక ముందు కూడా ఆయన నినాదాలు, ఆయన మాటలు చట్టాల్లో రూపకల్పన అవుతాయని ఆశిస్తూ ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాం. జై భీమ్, జై కేపీఆర్. ఈ నెల 27వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మహాయోధుడు, దళిత మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ కత్తి పద్మారావు గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా పేరు మదిరి శేషయ్య. అంబేద్కర్ ఇండియా మిషన్ సిఆర్డీఏ కన్వీనర్గా అన్నగారిని అభినందిస్తున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారికి ఆనాడు భారతరత్న తీసుకురావటంలో, ఈ దళిత జాతిని రక్షించేటువంటి భాగంలో 1986 యాక్ట్ అనేది తీసుకురావటం కోసం అహర్నిశలు పనిచేసి
పార్లమెంట్లో అనేక మందితో కలిసి వాజ్యమాడి తీసుకురావటం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి గ్రామాల్లో మరి వెలుగు నింపినటువంటి మహాయోధుడు, తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఈ దళిత జాతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి మరి మహానుభావుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు. అన్నగారు ఇంకా ఆరోగ్యంగా ఉండి మా కోసం శ్రమిస్తున్నటువంటి వారి కృషిలో మేము కూడా తమ వంతుగా పనిచేయాలని ఆశపడుతున్నాం. అన్నగారికి, వదిన గారికి, కుటుంబానికి నా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ అన్నగారికి జై భీములు తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై కేపీఆర్, నాయకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తి పద్మారావు గారికి 67వ జన్మదిన శుభాకాంక్షలు. అన్న, మీరు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. డాక్టర్ కత్తి పద్మారావు గారికి 68వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నా పేరు ఎండ్రపడ అశోక్ కుమార్. మాది చివలూరు గ్రామం, కొలిపర మండలం, గుంటూరు జిల్లా. డాక్టర్ కత్తి పద్మారావు గారితో నాకు పరిచయం 2014 అక్టోబర్ 23వ తారీఖు నుండి కూడా ప్రారంభమైంది. అయితే డాక్టర్ కత్తి పద్మారావు గారిలో నేను గమనించినటువంటి కొన్ని అంశాలను మీకు తెలియపరుస్తాను. డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో దళితుల యొక్క ఆత్మగౌరవ స్వరంగా దళిత ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి. దళిత ఉద్యమ నిర్మాతగా, దళితుల యొక్క ఆత్మగౌరవ స్వరంగా, ఒక బుద్ధిస్టుగా, ఒక అంబేద్కరిస్టుగా, అలానే ఉద్యమాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి నడిపించినటువంటి వ్యక్తిగా మరి ఎన్నో సంఘటనలు కారంచేడు, చుండూరు, చెవలూరు, లక్ష్మీపేట, అలాగా చెప్పుకుంటూ పోతే తెనాలి, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో దళిత ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఈరోజు కూడా తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ అది దళిత, గిరిజన, బహుజన, మైనార్టీలకు ఆత్మాభిమాన, ఆత్మగౌరవ స్వరంగా ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఆ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు తీసుకొచ్చినటువంటి హక్కులు, ఇవన్నీ కూడా కలిపి భారతదేశంలో ఈరోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. అయితే డాక్టర్ కత్తి పద్మారావు గారితో నా పరిచయాన్ని మీకు క్లుప్తంగా చదువుతూ వినిపిస్తాను. నేను డాక్టర్ కత్తి పద్మారావు గారితో పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రయాణంలో చాలా విషయాలను గమనించాను. అయితే ముఖ్యంగా నా యొక్క జీవితంలో, నా యొక్క చదువులో నేను కొన్ని అన్వేషణలు కూడా చేశాను. దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు, వీరి జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి, వీరి యొక్క జీవన విధానం ఎందుకు ఇలా ఉంటుంది అనేటువంటి విషయాలు నేను చాలా విషయాలను గమనిస్తూ వచ్చాను. అయితే ముఖ్యంగా ఈ అన్వేషణలో భాగంగా డాక్టర్ కత్తి పద్మారావు గారి యొక్క జీవితంలో కూడా నా ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ విషయాలను కొన్ని మీతో పంచుకుంటాను. కొన్ని ప్రయాణాలు మనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, సమావేశం జరిగేటప్పుడు మన ముందుండేటువంటి సవాళ్ళు ఏంటి, అలాగే వెళ్ళే ముందు కుటుంబం, స్నేహాలు, ఆత్మీయతలు, అట్లాగే ఉద్యమ ప్రతినిధులు సహకారంతో ఎలా ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా చెప్పాలంటే ఆ యొక్క మీటింగుల్లో చాలా భిన్నమైనటువంటి స్వభావాన్ని మనం గమనించవచ్చు. ఆ వ్యక్తపరిచేటువంటి విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా మనం గమనించవచ్చు. నేను స్వయంగా రాసేటప్పుడు చాలా విషయాలతో చాలా వేగంగా మాట్లాడతారు. ఆ మాట్లాడేటువంటి ఆ వేగంలో నుంచి మనం రాయాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. అంత వేగంగా మాట్లాడేటువంటి వ్యక్తిని నా యొక్క నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఎవరిని చూడలేదు.
ఆయనతో ప్రయాణించే ప్రతిరోజు కూడా చాలా కొత్తగా ఉంటుంది. పోరాటంలో కానీ చేసేటువంటి ఏ పరిస్థితుల్లోనైనా సరే అలుపెరగని విధివిధానాలను మనం గమనించవచ్చు. అయితే రోజు కూడా కొంచెం కొంచెంగా మనల్ని బలోపేతం చేస్తూ ఉంటాయి ఆ అంశాలన్నీ కూడా. అయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిత్వంతో బతకాలనేటువంటి అంశంలో చాలా అంశాలను మనం గమనిస్తే మనలో కొన్ని ముక్కుసూటితనాలు కూడా మనకి అలవాటవుతాయి. ఆర్గనైజింగ్ స్కిల్స్, అట్లాగే మనం ఎలా పుస్తకాన్ని చదవాలి, అట్లాగే ప్రూఫ్ రీడింగ్ ఎలా చేయాలి, లైబ్రరీలో విశ్లేషణ ఎలా చేయాలి, మనం నడిపించే అందరం జ్ఞానం కాబట్టి మనలో ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మనుషులతో మాట్లాడటం, చాలా చాలా విషయాలు కూడా మనం అవగాహన చేసుకుంటాం. అలాగే సామాజికంగా చూస్తే మనలో చాలా వరకు కూడా ముక్కుసూటితనం అనేటువంటిది అలవాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యువతను ప్రేరేపించే ఆలోచన విధానాలు కూడా ఎక్కువగా సమావేశాల్లో కానీ లేకపోతే మీటింగ్ జరిగేటప్పుడు కానీ కొన్ని సార్లు లుంబిని వనంలో జరిగేటువంటి కొన్ని ఇంటలెక్చువల్ మీటింగ్స్ విషయంలో కానీ మనం గమనించవచ్చు. అలాగే అందరూ కూడా తమ కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక నైతిక సిద్ధాంతాన్ని కూడా ఆయనలో నుంచి మనం గమనించవచ్చు. అయితే నేను ప్రతిసారి కూడా కత్తి పద్మారావు గారితో నేను వెళ్ళేటప్పుడు చాలా అంశాలను కూడా నేను గమనిస్తూ ఉండేవాడిని ట్రావెలింగ్లో. అలాగే నేను లుంబిని వనంకి వెళ్ళినప్పుడు కూడా స్వర్ణ కుమార్ గారు ఎన్నోసార్లు మాకు భోజనం పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆ ఇంట్లో కుటుంబ సభ్యునిగా నన్ను చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా ఆత్మీయతతో ప్రేమతో చూస్తారు. ఆ కుటుంబంతో ఒక మంచి ఆత్మబంధం అనేటువంటిది ఏర్పడింది. అలాగే లుంబిని వనానికి చాలాసార్లు నేను పూల మొక్కలు తీసుకెళ్ళి ఇచ్చేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆ పూల మొక్కల్లో కూడా రోజు నన్ను పలకరిస్తూ ఉండేవి. అలాగే పద్మారావు గారు ఉదయాన్నే వాటిని పలకరిస్తూ ఉంటారు. అట్లా అవి కూడా ఆయన్ని పలకరిస్తూ ఉండేవి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సాంఘికపరమైనటువంటి ఆలోచనలను, పోరాటాలను, ఉద్యమాలలో తమ మాటల ద్వారా స్ఫూర్తినిచ్చే గంభీర స్వరంతో ఆయన ఎంతసేపు మాట్లాడినా కానీ ఇంకా ఇంకా వినాలైనటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించవచ్చు. ఒక దార్శనికత, అనంతమైనటువంటి ఆలోచన విధానం, సమకాలీన రాజకీయ సామాజిక విశ్లేషణలు, త్యాగమైన జీవితం, దళిత ఉద్యమ పోరాటాలలో మనం చూసినటువంటి స్ఫూర్తి, దళిత సాహిత్య చక్రంగా ఆయన ఎదిగినటువంటి విధానం, మహాకవిగా ఆయన చేసినటువంటి సాహిత్య ఆలోచన విధానాలు, ధారాళంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి, కళానికి అందని వేగం, మహాపండిత దర్పణం, నవ్యాంధ్ర నిర్మాణంలో ఆయన ముఖ్య పాత్ర పోషించినటువంటి విధానం, ఎందరో ఉద్యమకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. స్వతహాగా ఎదగాలని చెప్పే మాట తీరు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అభినవ్ అంబేద్కర్గా సుపరిచితం, నిత్య రాజకీయ విశ్లేషణ, దళిత, గిరిజన, బహుజన, మైనార్టీలకు అన్యాయం జరిగితే వెంటనే తన గళాన్ని చెప్పే నైతిక దర్శనం, ప్రపంచానికి దళితుల యొక్క దుర్భర పరిస్థితులను, అణచివేతను, మారణకాండలను తెలియజేసి చలో అనేటువంటి నినాదాలతో ఢిల్లీలో ప్రజలకు తీసుకెళ్లి పోరాటాలు చేసి SC/ST అట్రాసిటీ యాక్ట్ ఈరోజు మనం కాపాడుతుందంటే అదే కారణం. మహిళలపై జరిగే అన్యాయాలు బహిర్గతం చేసి వారికి కూడా ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. భారతదేశంలో ఈరోజు దళిత, గిరిజన ఆత్మగౌరవంతో ఉన్నారంటే SC/ST యాక్ట్ వలననే. కాబట్టి చరిత్రను మరిచిన వారు కృతజ్ఞతలు కాదు, అంబేద్కర్ వారసులుగా కొనసాగింపుగా ఈ జ్ఞాన ఉద్యమ పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని అందరికీ వచ్చేలా చేసినందుకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆఖరి శ్వాస వరకు కూడా ఉద్యమ స్వరాన్ని, మీ కళాన్ని ప్రజలకై ఉపయోగిస్తున్నందుకు, అస్పృశ్యుడు జ్ఞాన సంపద అనేలా కొనసాగుతున్న మీ జీవితం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం కావాలని
మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వర్ధిల్లాలి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, వర్ధిల్లాలి దళితుల యొక్క, గిరిజనుల యొక్క, బహుజనుల యొక్క, మైనార్టీల యొక్క ఐక్యత. జై భీమ్. అన్నగారు శ్రీ కత్తి పద్మారావు గారితో నా మొదటి పరిచయం. ఆయన గురించి మొదటిసారిగా నేను విన్నది నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అమరావతి ఆర్వీఎన్ కాలేజీలో చదువుకునేటప్పుడు కవిరాజు కొండవీటి వెంకటకవి గారు కాలేజీకి వచ్చారు. సాహిత్యం పట్ల అభిలాష ఉన్న వాళ్ళందరూ కూడా కొండవీటి వెంకటకవి గారు వచ్చారు, ఆయనతో కూర్చొని మాట్లాడవచ్చు అని చెప్పినప్పుడు నాకెంతో ఆనందం వేసింది. కారణం ఏంటంటే అంతకుముందే నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి దానవీర సేవకర్ణ చిత్రం విడుదలైంది. అది చూడటం జరిగింది. అందులో ఉన్నటువంటి మాటలు, పాటలు, కథాగమనం, స్క్రీన్ ప్లే అవన్నీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాటలు రాసిన వాళ్ళు కొండవీటి వెంకటకవి గారు. ఎంతో పదునైనటువంటి మాటలు అవి, చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆ డైలాగ్ వెర్షన్ చాలా బాగుంటుంది అని తెలిసి ఆయనతో మాట్లాడటానికి మేము చాలా ఉత్సాహంగా వెళ్ళాం. ఆయన ఆ చిత్ర విశేషాల గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు నేను ఆయన్ని ఒక ప్రశ్న వేశాను. అందులో కర్ణుణ్ణి సభలో ఒకరు ప్రశ్నిస్తారు, నీ కులం సూతుడను, సూత కులం అని ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగు సినిమాలో రావడం, అటువంటి డైలాగ్ రావడం అనేది నేను అంతవరకు చూడలేదు. అంత రెవల్యూషనరీ డైలాగు ఎట్లా రాయగలిగారు? ఇదేమిటి ప్రేరణ? ఎవరు దాన్ని అంత బలంగా రాయమని చెప్పారు అని అడిగాను నేను వెంకటకవి గారిని. ఆయన చాలా ఓపెన్గా డైలాగ్ వెర్షన్ నా శిష్యుడు కత్తి పద్మారావు గారు రాశారు అని చెప్పారు. అంతకుముందే కత్తి పద్మారావు గారి గురించి మేము వినటం జరిగింది. హేతువాద మహాసభల్లో ఆయన ఉపన్యాసాలు, శ్లోకాలు జనాన్ని ఉర్రూతలోగించే విధంగా, ఆకట్టుకునే విధంగా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు మేము విన్నాం. ఎంతోమంది ఆయన గురించి అప్పటికే బాగా ప్రచారంలో ఉన్నారు. అప్పుడు మాకు అనిపించింది, ఓ దళిత జాతిలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి దళిత ప్రజల విముక్తి కోసం, దళిత విద్యార్థుల కష్టాలు తీర్చడం కోసం మనకు మరో ఒక అంబేద్కర్ పెయించాడు అని మాకు అప్పుడే అనిపించింది. ఆయనతో ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు, ఆయన పెట్టినటువంటి మీటింగ్లకు, ఎన్నో మీటింగ్లకు వెళ్ళాం. ఒంగోలు, చీరాల, వినుకొండ, గుంటూరు, నర్సరావుపేట దగ్గరలో ఉన్నటువంటి చాలా చాలా ప్రదేశాలకు మేము ఆయన ఉపన్యాసం వెళ్ళి వినొచ్చేవాళ్ళం. అప్పటికి మాకు ఆయనతో ప్రత్యక్షంగా పరిచయం లేదు. 1983లో నర్సరావుపేటలో నేను చదువుకునేటప్పుడు అప్పుడు హేతువాద మహాసభలకు మేము వెళ్ళి దగ్గరగా ఆయన పరిశీలించి ఆయన ఒక ప్రశ్న వేశాను, హేతువాదం అంటే అర్థం ఏమిటి అని. అప్పుడు ఆయన రీజనింగ్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళారు. అది ఆయనతో నాకు మొదటి పరిచయం. ఆ తర్వాత ఆయన మహాసభలకు వినటం, ఉపన్యాసాలు వినటం, క్యాసెట్లు వినటం, ఆయన పుస్తకాలు చదవడం, కారంచేడు ఉద్యమం తర్వాత ఆయన మీటింగ్లకు వెళ్ళటం, విజయవాడలో జరిగిన సభకు వెళ్ళటం, అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ తర్వాత ఆయన పుస్తకాలు సాహిత్యం చదివి ఆయన పుస్తకాలు ప్రూఫ్ రీడింగ్ చేయమని నన్ను అడగడం, నేను అక్కడిని చేయడం, ఇది నాకు లభించినటువంటి అదృష్టం. ఆ మహానుభావుడు భారతదేశంలో ఉదయించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తితో మనం అందరం ఈ యుగంలో ఆయనతో పాటు మనం ఉండటం, ఆయన సాహిత్యం చదవటం, ఆయన పాటల్లో నడవటం, ఆయన పుస్తకాలు చదవటం, ఆయన పుస్తకాలు ప్రూఫ్ రీడింగ్ చేయటం అనేది నాకు ఈ జన్మలో లభించినటువంటి మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన పరిచయం ఎంతో 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 మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణాలు ఆయన నిర్మించడానికి, మహోన్నతమైనటువంటి ఆశయాలతో జీవించడానికి ఆయన జీవితం ఒక ప్రేరణగా నాకు నిలిచింది. అది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. Happy birthday to you.